రోజు మన ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు ఐవిఎన్ స్వామి అండి, ఇంద్రగంటి వెంకట నరసింహస్వామి గారు. ఆయన ఈజ్ బార్న్ అండ్ బాట్ ఫ్రమ్ నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. He has completed his BE electrical from JNTU, and he has also completed MTech from NIT Warangal అండి, and he is pursuing PhD from Jawaharlal Nehru Technology University, Hyderabad. And he has a teaching experience of 10 years and presently he is working in MVSR Engineering College, Hyderabad in EEE department. And he is associated with Jeevan Vidya from 2016. So అప్పటి నుంచి కూడా ఈ జీవన విద్యతో ప్రయాణం చేస్తూ ఆయన అమలు చేస్తూ ఆయన తెలిసిన విషయాలు 10 మందికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో ఈ జర్నీ కంటిన్యూ చేస్తున్నారు. అండ్ he is also a resource person for AICTE and SIP, Student Introduction Program in Andhra Pradesh, Telangana and Kerala. And very importantly, his hobby is painting and he is a very good painter. And he also participates in painting exhibitions. So this is a small brief about IVN Swami Garu. So Swami Garu, welcome sir, this floor is yours. Thank you Andy. Thank you. నా వాయిస్ కి వినపడుతుందండి? Yeah, you can go ahead. Yeah, PPT కనపడుతుందా? Yes sir. Everything is okay. Okay. Right. అందరికి నమస్తే అండి. యా 4 days సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాం భాస్కర్ అన్నట్టు. సో మీకు అందరికీ కొంచెం కంటెంట్ పట్ల ఒక అభిప్రాయం కూడా ఏర్పడి ఉంటుంది అనుకుంటున్నాను, ఎలా ఉంది ఏంటి అనేది. సో ఈ రోజు కూడా నేను కొంచెం యాడ్ చేస్తానండి ఆ కంటెంట్కు. భాస్కర్ చెప్పినట్టు నా పేరు స్వామి, నేను MVSR ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా వర్క్ చేస్తుంటాను. నాకు ఇది 2016లో పరిచయం అయిందండి. ఈ కంటెంట్ 2016లో పరిచయం అయింది. అప్పటి వరకు అందరిలాగానే జర్నీ, ప్రతి ఒక్కరి జర్నీ సేమ్ ఉంటుందండి. ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో మనం డెస్టినీ గురించి మాట్లాడారు కదా. ఎవ్రీ ఇండివిజువల్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్ అనేది ప్రతి ఒక్క మన అన్న అనుకున్న ప్రతి ఒక్కరం దాని కొరకే ప్రయత్నిస్తున్నామండి. ఫెయిల్ అవుతున్నాం కానీ దాని కొరకే ప్రయత్నిస్తున్నామట. అందరి జర్నీ దాన్నే బట్టి అంటే అందరి జర్నీ సేమ్ డైరెక్షన్లో ఉంది. అవసరం చెప్పాలంటే సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. మనం ఎన్ని పనులు చేసినా, ఏ పనులు చేసినా ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తుంటాం. మనం ఫెయిల్ అవుతుంటాము కానీ మన డైరెక్షన్ అదే. ఎట్లా అంటే ఒక గూగుల్ మ్యాప్ తీసుకోండి, మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి పెట్టారు అనుకోండి. సో సపోజ్ కూకట్పల్లి నుంచి ఎల్బీనగర్ రావాలని మీరు గూగుల్ మ్యాప్లో డ్రైవ్ చేస్తూ సెట్ చేశారు. మీరు అప్పుడప్పుడు రాంగ్ పాత్ తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఎల్బీనగర్ చూపిస్తుంది. దూరం సెట్ చేసి పెట్టిన తర్వాత కొంచెం బ్యాక్ తీసుకొని అటు ఇటు పోయినా మళ్ళీ రూట్ మాత్రం అదే ఉంటుంది, సేమ్ పాత్ చూపిస్తుంది. సో ఆ పాత్ రైట్గా ఎంత తొందరగా పెట్టుకుంటామో మన జర్నీ అంత స్మూత్గా ఉంటుంది, తక్కువ టైంలో రీచ్ అవుతాం. లేకపోతే ఇటుపోయి మళ్ళీ అదే, ఇటుపోయి మళ్ళీ అదే. సో అలా మనం పరతంత్రంగా ఉండకుంటూ స్వతంత్రంగా మనమే అది పాత్ డిసైడ్ చేసుకుంటూ స్మూత్గా వెళ్ళిపోతే జర్నీ కూడా బాగుంటుందండి. అందుకే ప్రతి ఒక్కరము ఆ డైరెక్షన్లో ప్రయత్నిస్తున్నాం. ఆ క్రమంలో నేను కూడా అనమాట. సో ఇక్కడ చెప్పేది మన స్టార్టింగ్ నుంచి ఒక కాన్షియస్గా చెప్తున్నామండి. ఏది చెప్పినా ఇక్కడ ఒక ప్రపోజల్లో యాక్సెప్ట్ చేయండి. నా వాయిస్ కనపడుతుంది కదండి? వాయిస్ కనపడుతుంది కదా నా వాయిస్? యా, ఏది చెప్పినా సరే ఒక ప్రపోజల్ లానే తీసుకోండి. ఒక ప్రపోజల్ ఇక్కడ నుంచి చెప్పేది, ఓకేనా? దాన్ని మన న్యాచురల్ యాక్సెప్టెన్స్ ద్వారా మన ద్వారానే వెరిఫై చేద్దాం. నిజమా కాదా అనేది మన ద్వారానే వెరిఫై చేసి మంచిగా అనిపిస్తే తీసుకెళ్ళండి, లేకపోతే డ్రాప్ చేయండి. అంతే. ఈ రెండు మనమే చేసుకోవాలన్నమాట, ఎవరికి వాళ్ళే చేయడం అనమాట. అలా చేస్తేనే మనకు ప్రోగ్రెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈరోజు ఇంకొక టాపిక్ ఏంటంటే, ఇంకా మొన్న నుంచి ఒక సెల్ఫ్ అంటే ఏంటి, బాడీ అంటే ఏంటి, రిలేషన్షిప్స్ అవన్నీ డిస్కస్ చేసాం కదా. ఈరోజు ఇంకొక చిన్న టాపిక్ తోటి ముందుకు వస్తామండి. ఆ టాపిక్ ఏంటంటే హార్మోనీ ఇన్ ద సొసైటీ, హార్మోనీ ఇన్ ద నేచర్. అంటే సొసైటీ హార్మోనియస్గా ఎలా ఉండాలి, నేచర్ హార్మోనియస్గా ఎలా ఉండాలి, దానికి నా రోల్ ఏంది, నేను ఎలా అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకుని ఎలా జీవించాలి హార్మోనియట్ సొసైటీ నేచర్లో డిస్టర్బ్ కాకుండా. సో అది కూడా మన రెస్పాన్సిబిలిటీ అండి. సో ఇక్కడ నార్మల్గా చెప్పేది ఏంటంటే, జనరల్గా మనం చూస్తూ ఉంటే ఎవరికైతే
అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయండి. ఎవరికైతే అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం బాధ్యతగా ఫీల్ అవుతామో మనలో పెయిన్ అనేది ఉండదండి. మీరు చెక్ చేసి చూడండి, ఎక్కడైనా మీరు చెక్ చేసి చూడండి. మనం ఎప్పుడైతే బాధ్యతగా తీసుకుంటామో, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామో దేని పట్లనైనా మనకు ఒక పెయిన్ ఉండదండి. ఎప్పుడైతే దాని ఒక పనిలా భావిస్తామో, ఒక వర్క్‌లా భావిస్తామో అప్పుడు పెయిన్ ఉంటది. సో, ఇక్కడ కొంచెం మనం ఆలోచించాల్సిందంటే ఎవరికైతే అండర్‌స్టాండింగ్ ఎక్కువగా ఉంటదో వాళ్ళకు పనులు కానీ, బాధ్యతలు గానీ ఎక్కువగా కనపడతాయి. అది మన ఇంట్లో చెక్ చేయొచ్చు. ఇంట్లో యాస్ ఎ ఫాదర్ మన ఫాదర్‌ని చూసినా, మన మదర్‌ని చూసినా, మనకంటే కొంచెం పెద్దవాళ్ళని చూసినా అది చూస్తే వాళ్ళకి ఇంటికి రాగానే పిల్లలతో అంటాం. "ఇది ఇక్కడెందుకు పెట్టావు? అది అక్కడెందుకు పెట్టారు? ఇది తీసి ఆరేయొచ్చు కదా!" అనేది చెప్తూ ఉంటారు చూసారా? అంటే వాళ్ళకి ఆ పని కనపడుతుంటదన్నమాట. చిన్న చిన్న ఎగ్జాంపుల్ టవల్ తుడుచుకున్నామనుకోండి, పిల్లలు అక్కడ ఏసేస్తారు. మన పెద్దవాళ్ళ ఇంటికొచ్చారనుకో, "ఇక్కడ పెట్టకూడదు కదా! ఇది మనం ఆరేస్తే బావుంటుంది గదా!" అని అంటారు చూసారా? ఎందుకంటే వాళ్ళకది అర్థమైపోయింది. ఆ టవల్ అలా పెడితే ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, ఆ పిల్లలకు తెలియదు. సో, అందుకే ఎమ్మటే అనేస్తారు చూసారా? అదనమాట. ఎవరికైతే జ్ఞానం ఎక్కువగా ఉంటదో వాళ్ళకి పనులు ఎక్కువగా ఉంటది. సో, ఇది దీని గురించి నేను కొంచెం ఎలాబరేట్ చేస్తానండి తర్వాత. అలానే సొసైటీతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు గూడా, నేచర్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు గూడా మనకు అలాంటి భావన ఉంటుంది. ఉంటే స్మూత్‌గా ఎళ్తాయంటండి వర్క్స్. సో, అది దానికంటే ముందు ఇది సొసైటీ గురించి చెప్తాను ఇప్పుడు మీకు. సో, పీపీటీ చేంజ్ అవుతుందా? లేదండి. హార్మోని ఆ! ఇప్పుడైంది. యెస్. 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 సో, ఇదంతా మీరు ఈ 2 డేస్ నుంచి ఇది క్లియర్‌గా చదువుకున్నారండి. హ్యూమన్ బీయింగ్ ఈస్ ద కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్. ఇది అందరికి తెలిసిపోయిందిది. దీన్ని మనమే వెరిఫై చేసుకోవాలి. ఇది ఇన్ఫర్మేషన్ లెవెల్‌లో ఉందా? నాకు అర్థమవుతుందా? అది డే టు డే లైఫ్‌లో వెరిఫై చేయండి. హ్యూమన్ బీయింగ్ ఈస్ ద కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది బాడీ అండ్ సెల్ఫ్. బాడీ అవసరాలు వేరు, సెల్ఫ్ అవసరాలు వేరండి. ఈ వర్క్‌షాప్ నుంచి మనం ఏదన్నా తీసుకెళ్తే ఓకేనా? ఈ ఒక్క పాయింట్ అండి. చాలా ఇష్యూస్ అన్నీ ఈ పాయింట్ నుంచే మనకు రైజ్ అవుతా ఉంటాయన్నమాట. ఇదొక్కటి మనం క్లియర్‌గా డిఫరెన్స్ చేయగలిగితే చాలా ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ వస్తదండి. హ్యూమన్ బీయింగ్ ఈస్ ద కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది బాడీ అండ్ సెల్ఫ్. సెల్ఫ్ రిక్వైర్మెంట్స్ అండ్ బాడీ రిక్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్. ఈ ఒక్క పాయింట్ క్లియర్‌గా అర్థం కానండి. బాడీ రిక్వైర్మెంట్ వస్తువుల ద్వారా పూర్తవుతుంది. సెల్ఫ్ రిక్వైర్మెంట్ అనేది దేని ద్వారా ఫుల్‌ఫిల్ అవుతుందంటే రైట్ అండర్‌స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ ద్వారా ఫుల్‌ఫిల్ అవుతుంది. సెల్ఫ్‌కి కావాల్సిందేంటి? హ్యాపీనెస్. బాడీకి కావాల్సిందేంటి? ఇది హెల్త్. హెల్త్‌కి కావాల్సింది ఆ వస్తువులు అవన్నీ కావాలి. ఓకే. ఇది క్లియర్‌గా ఉండాలండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన సెల్ఫ్‌కి కావాల్సింది హ్యాపీనెస్ అని చెప్పాం కదా! ఆ హ్యాపీనెస్ దేని ద్వారా వస్తుంది? రైట్ అండర్‌స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ ద్వారా వస్తుందని డిస్కస్ చేసాం. నిజంగా మీరు నిజమా కాదన్నప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషం అనే ఫీలింగ్ ఉంది. మనం ఎలా ఫీల్ అవుతామండి లోపల? చాలా హ్యాపీగా ఉంటామా? అన్‌కంఫర్టబుల్ ఉంటామా? ఎదుటి వ్యక్తిని వారి పట్ల మీకు అపోజిషన్ ఫీలింగ్ ఉంది. వాళ్ళు కావాలనే చేశారు. వాళ్ళదే తప్పుంది. ఇదని ఒక ఫీలింగ్ లోపల చూసారా? అప్పుడు మనం కంఫర్ట్ ఉంటామా? అన్‌కంఫర్టబుల్ ఉంటామా? కంఫర్ట్ ఉంటాం. యెస్. వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయండి. బై మిస్టేక్ అయింది అనే ఒక దాని ఫీలింగ్ అంటే రియల్‌గానండి. బయటనే కాదు. రియల్ ఫీలింగ్ ఉండాలి. ఏదో బయటికేదో పోనీలే అని బయటనేసి లోపల బర్న్ అయితుంది చూసినావండి. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ వన్. ఓకేనా? కాన్షియస్‌గా యూ హావ్ దట్ ఫీలింగ్. అప్పుడు ఎలా ఉంటామండి మనం? మైండ్ ఫ్రీ అయిపోయినట్టు ఉంటుంది. యాహ్! అంటే హార్మోనియస్‌గా ఉంటాం కదా! లోపల హ్యాపీగా. దాని గురించి చెప్తున్నానన్నమాట. అంటే రైట్ అండర్‌స్టాండింగ్ కెన్ ఎన్‌ష్యూర్ ద హ్యాపీనెస్. అది ఎవరికి వారే తెలుసుకుంటూ ఉండాలి. అలాగా ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఫీలింగ్స్ ఉన్నాయండి. అందులోనే ప్రధానంగా ఈ 9 ఈ ఫీలింగ్స్ అంటే ఈ వాల్యూస్ ఉన్నాయన్నమాట. ఓకే. వీటిని మూల్యాలంటారు. ఇవన్నీ మీకు మార్నింగ్ క్లాస్‌లో నిన్న మనం చెప్పారు. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఈ 9 మూల్యాల గురించి అంటే కొన్ని మూల్యాల గురించి కేర్ గైడెన్స్ అని నిన్న చెప్పారు. అందులో ఈ మూల్యాలన్నీ మనలో ఉండాలండి. ఈ మూల్యాలనేది మనలో ఉండాలి. మనలో ఉన్నప్పుడే హ్యాపీగా ఉంటాము. ఇది బయట నుంచి వచ్చేది కాదు. ఈ బ్యూటీ ఏంటంటే బయట నుంచి వచ్చేది కాదు. మనలో ఉండాలి అంటే ఆల్రెడీ ఉన్నది మనలో. ఇవన్నీ అందరిలో ఈ ఫీలింగ్స్ ఉన్నాయి. వాటిని మనం రికగ్నైజ్ చేయాలి. ఎప్పుడైతే ఆ ఫీలింగ్‌ని నేను రికగ్నైజ్ చేశానో హ్యాపీగా ఉంటామనమాట. అలా ఈ 9 మూల్యాలు ప్రధానమైనయనమాట. సో, ఇందులో ఇంకొక మూల్యం ఒకటి నిన్న మొన్న చాలా చెప్పారు కదా! ఇందులో ఇంకొక ప్రధానమైన మూల్యం ఏంటంటే, ఈ మూల్యం చాలా ఇంపార్టెంట్ అండి. మూల్యం అంటే వాల్యూ ఆఫ్ ఫీలింగ్.
ఆ ఫీలింగ్ని ఇక్కడ ఏమంటున్నానంటే గ్రాటిట్యూడ్ అంటున్నానండి. మీరు పదం వినే ఉంటారు కదా, గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. దాని గురించి మనం ఈరోజు కొంచెం నేర్చుకుందామండి. ఇది చాలా అన్నిట్లో ప్రధానమైన ఫీలింగ్ అండి. సో ఈ ఫీలింగ్ గురించి కొంచెం స్మాల్ ఎక్సర్సైజ్ ద్వారా మనం చేద్దాం. ఈ ఫీలింగ్స్ అని బయట నుంచి వచ్చేది కాదండి, ఇది మనలో ఉండే ఫీలింగ్స్. ఎప్పుడైనా మనకు బాధ కానీ, ఒక దుఃఖం కానీ, ఒక కోపం కానీ వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఇందులో ఏదో ఒకటి లోపం, ఏదో ఒక ఫీలింగ్ లో లోపం కనపడుతుంది. ఆ లోపం వల్లనే మనకి ఇవన్నీ కలుగుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్ గురించి చెప్తాను, కృతజ్ఞత. ఓకే, మీ దగ్గర వైట్ పేపర్ గానీ ఉంటే, ఓకేనా, సో నేను ఇక్కడ ఒక బాక్స్ లా కనపడుతుంది కదండి, ఎల్లో కలర్ లో, గ్రీన్ కలర్ లో ఒక బాక్స్ సర్కిల్ లాగా ఉంది కదా, అలా మీరు సర్కిల్ లాగా కానీ ఇలా ఒక వైట్ పేపర్ ఉంటే అలా ఒక సర్కిల్ లా డ్రా చేయండి. ఒక సర్కిల్ లా డ్రా చేసుకోండి. ఈరోజు నేను కృతజ్ఞత గురించి చెప్తున్నానండి. చిన్న ఎక్సర్సైజ్ ద్వారా దీన్ని ఏంటని మనం ఎలాబరేట్ చేద్దాం. ఓకేనండి, ఒక సర్కిల్ లాగా తీసుకోండి. ఓకేనండి, పేపర్ పెన్ ఉంటే తీసుకొని అలా చేయండి. ఓకే, మీరు చెక్ చేయండి. ఈరోజు అందరము చాలా ఒక పొజిషన్లో ఉన్నామండి. ఇట్ కెన్ ఎనీ పొజిషన్. ఓకేనా, 40 ఇయర్స్ వచ్చాయి, 30 ఇయర్స్ వచ్చాయి, 10 ఇయర్స్ ఉన్నాయి, అట్లా లైక్ ఒక 20 ఇయర్స్ ఒక పొజిషన్, ఒక ఆఫీసర్లో ఉన్నాము, ఒక టీచర్గా ఉన్నాము, ఓకేనా, ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నాము, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నాము. ఓకేనా, ఈరోజు మనం ఇలా ఉండడానికి, ఓకేనా, ఈరోజు మనం ఇలా ఉండడానికి ఎంతో మంది కాంట్రిబ్యూట్ చేశారు. మీరు చెక్ చేయండి. సపోజ్ మీరు చూడండి, ఇప్పుడు సపోజ్ మార్నింగ్ టైంలో చాలా మంది టీ తాగుతారు కదా, టీ తాగుతారు. ఆ టీలో ఏమేమి ఉంటాయండి? పాలు ఉంటుంది, ఓకేనా, షుగర్ ఉంటుంది, టీ పొడి ఉంటుంది, ఓకేనా. సో ఆ టీ పొడి, ఆ పాలు, షుగర్ అన్ని కలిపి ఒక గ్యాస్ మీద పెడతాం, స్టవ్ మీద పెడతారు, అది బాయిల్ అవుతుంది, దానికి టీ తయారవుతుంది. దాని తర్వాత మనం టీ తాగుతుంటాం, ఓకేనా. ఆ టీ ఒకటి రావడానికి దానికి కావాల్సింది టీ పొడి కావాలి, షుగర్ కావాలి, మిల్క్ కావాలి, గ్యాస్ కావాలి. చూడండి, అవన్నీ రావడానికి బ్యాక్ సైడ్ ఎంతమంది వర్క్ చేసి ఉంటారండి? ఒకసారి చెక్ చేయండి. షుగర్ రావడానికి ఎంతమంది వర్క్ చేశారు? ఒక ఫార్మర్ నుంచి షుగర్ కేన్స్ వచ్చేసి అక్కడి నుంచి షుగర్ ప్రాసెస్ జరిగి అంత షుగర్ ఇది జరగడానికి ఎంతమంది వర్క్ చేశారు? అలా మిల్క్ కానీ, ఓకే, మనం ఏం చేస్తామంటే చిన్నదే కదా అని ఒక చాలా సందర్భాలలో అది అంటే ఎట్లా జస్ట్ గ్రాంట్‌గా తీసుకునే అవకాశం చాలా విషయాలలో. సపోజ్ మీరు టైలరింగ్ అనుకోండి, ఒక షర్ట్ వచ్చింది, షర్ట్ మీ దగ్గరికి వచ్చింది, టైలరింగ్ చేయించారు. మనం ఏం చెప్తుంటామంటే జనరల్ ఇప్పుడు 300, 400 ఇచ్చారు, అతను స్టిచ్ చేసి మనకి ఇచ్చేసే షర్ట్. మనకు ఒక ఫీలింగ్ ఏముంటుందంటే అతను పుణ్యానికేమి ఇవ్వలేదు కదా, 300, 400 ఇస్తే ఇచ్చింది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది, కుట్టించండి. అదే ₹1000 మీకు మీరు ఇచ్చుకోండి, మీరు కుట్టుకోండి. అలానే ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా చూస్తే, ఇల్లు కన్స్ట్రక్షన్ అయిందనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు కొన్ని కొన్ని లక్షలు ఎంతో పెట్టి చేస్తున్నాము. వాళ్ళు ఉట్టిగా ఏం చేయలేదు కదా, మనం డబ్బులు ఇచ్చేసాం కదా అనుకుంటాం. అదే డబ్బులు మనకి ఇసుకుంటే మన ఇల్లు కట్టుకోగలమా? లేదు కదా. అంటే ఏదో డిపెండెన్సీ ఉంది. అలా మనం ఈరోజు ఇలా ఉండడానికి కారణము, మన లైఫ్‌లో ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు మనకు. మీ చైల్డ్‌హుడ్ నుంచి ఈ రోజు వరకు, ఓకేనా, కొంచెం ఒక 2 మినిట్స్ ఆలోచించి వాళ్ళ పేర్లన్నీ రాయండి. అంటే పేర్లని కాకుండా వాళ్ళ రోల్ అని రాయండి. మనం ఈరోజు ఉండడానికి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు? లైక్ ఒక టీచర్ కావచ్చు, ఓకేనా, ఒక వేరే ఎవరైనా కావచ్చు, మన పేరెంట్స్ కావచ్చు, ఇలా ఈరోజు ఉండడానికి మనకు ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారో ఒక్కసారి లిస్ట్ రాయండి. సిన్సియర్‌గా రాయండి. ఒక 2 మినిట్స్. మాక్సిమం చూడండి, మీరు ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు? ఎన్ని విధాలుగా కాంట్రిబ్యూట్ చేశారు? అన్నీ ఇంకా ఏదైనా రండి. మీరు చిన్న చిన్న విషయాలు కూడా రాయండి.
for registration of mentors. చూడండి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారో జస్ట్ సిన్సియర్గా రాయండి ఒక 2 మినిట్స్. ఒక టీచరే కావచ్చు, ఒక మదరే కావచ్చు, ఒక వేరే ఎవరైనా కావచ్చు, ఒక ఆఫీస్‌లో ఒక బాయ్ కావచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ అండి. ఇది మనలో ఉండే ఫీలింగ్ అండి ఇది. ఈ గ్రాటిట్యూడ్ అనేది రియల్‌గా మనం ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతున్నామా? యాహ్! లిస్ట్ రాస్తే చాలా వస్తుందండి. ఇంతకుముందు చెప్పాను కదా! మనం టీ తాగడానికి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారో ఒకసారి చూస్తే చాలా రాయొచ్చండి. లిస్ట్ మీరు రాస్తుంటే చాలా వస్తాయి ఇందులో. ఓకే. ఐ హోప్ యూ ఆర్ రైటింగ్. మీరు రాస్తున్నారని అందుకే పాజ్ ఇచ్చాను నేను. ఒక్కసారి సిన్సియర్‌గా రాయండి. యాహ్! రాసారా అండి? Yes, sir. యాహ్! రాస్తే నేను కొంచెం స్టార్ట్ చేస్తాను. యాహ్! సో, ఇలా రాసుకుంటూ పోతే చాలా వస్తాయండి. ఓకేనా? ఈరోజు మనం ఇలా ఉండడానికి కారణం చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు. ఓకేనా? సపోజ్ ఒక టీచర్‌ని తీసుకున్నా, మీరు ఏదైనా చూసుకోండి. ఇప్పుడు ఈవిడ షర్ట్ ఏసుకున్నా సరే దీనికి ఎంతో మంది కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ మనం ఔట్ ఆఫ్ లుక్‌లో ఏం చేస్తామంటే దాన్ని రికగ్నైజ్ చేయడము మనము ఓవర్‌లుక్‌లో వెళ్ళిపోతుందండి. రికగ్నైజ్ చేయలేకపోతున్నాం అది. సో, ఇది నేను చెప్పాను కదండీ! ఫీలింగ్ రియల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలి మనం. ఓకేనా? ఇలా తీసుకుంటే ఇంతమంది కాంట్రిబ్యూట్ చేశారు కదా! ఒక్కసారి ఇది మనం సెగ్రిగేట్ చేద్దాం ఇది. చాలా మంది కాంట్రిబ్యూట్ చేశారు. మనం చిన్నగా ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఎంతోమంది ఉంటారన్నమాట. ఒక టీ చెప్పానుగా ఒక టీ తాగడానికి, ఒక షర్ట్ ఏసుకోవడానికి, జస్ట్ ఒక హౌస్ కన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి ఎంతో మంది కాంట్రిబ్యూషన్ ఉంది కదండీ! అలానే మేము ఇక్కడ నెక్స్ట్ దాంట్లో ఏం చేద్దామంటే చూడండి. ఇక్కడ మీకు డిఫరెన్స్ కనపడుతుంది చూడండి ఇక్కడ. హలో! మీకు నెక్స్ట్ పీపీటీ కనపడుతుందండి? Sir, కనపడుతుందండి. emphasis to యాహ్! ఉన్నది. అలానే ఒక 2 కాలమ్స్ పెట్టుకోండి మీరు. నేను నేచర్ నుంచి నేను తీసుకున్నది, నేను ఇచ్చేవి అని 2 కాలమ్స్ చేయండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ చేద్దాము. 2 కాలమ్స్. నేను డైలీ తీసుకునేది, నేను ఇచ్చేది. తీసుకున్నది ఎంతవరకు తీసుకున్నది. 2 కాలమ్స్ చేయండి ఒక పేపర్‌లో. చిన్నగా ఒక కంక్లూజన్ చేద్దామండి ఇక్కడ. జస్ట్ ఒక కంక్లూజన్ చేద్దాం. అందుకే నేను చేస్తున్నా. యాక్చువల్‌గా మీరు మామూలుగా వర్క్‌షాప్‌లో అయితే దీన్ని ఎక్కువ టైం తీసుకుంటామండి. మీరు రాస్తున్నారనే నేను పాజ్ ఇచ్చానండి. ఒక చిన్న కంక్లూజన్ వస్తుంది ఇక్కడి నుంచి. నేను తీసుకున్నవి, నేను ఇచ్చేవి. ఐ హోప్ యూ ఆర్ రైటింగ్. ఓకేనా? నెక్స్ట్. సో, ఫస్ట్ నేచర్ తీసుకోండి. మనం నేచర్.
4 కేటగిరీలా చేసామండి. నేచర్ నుంచి, సొసైటీ నుంచి అండ్ ఫ్యామిలీ నుంచి. ఈ 3 కేటగిరీస్‌లో మనం ఏం తీసుకున్నాము? ఫస్ట్ నేచర్ చూడండి. నేచర్. మీరు నాకు కనపడదని లైవ్‌లో అయితే చాలా బాగా చేస్తామండి ఇది. నేచర్ నుంచి మనకి ఏమేమి వస్తున్నాయండి? ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చా చూడండి. ఎయిర్, వాటర్, లైట్, ఫుడ్ ఇవన్నీ నేచర్ నుంచి వస్తున్నాయి కదా! ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్‌లా పెట్టాను. మీరు నిజంగా రాయండి అసలు నేచర్ నుంచి ఏమేమి తీసుకుంటున్నాం మనం? నిజంగా కూడా నేచర్ నుంచి మనకి ఏమేమి వస్తున్నాయి? ప్లీజ్ రైట్ ఇట్. రాసిన తర్వాత తెలుస్తుందండి. కొంచెం కంక్లూడ్ చేద్దాము. నేచర్ నుంచి నేనేం తీసుకుంటున్నాను? నేచర్ నుంచి నాకేమేమి వస్తుంది? చాలా రాయొచ్చండి. అలానే సొసైటీ నుంచి చూడండి. మీరు కొంచెం కాలం చేసుకొని రాయండి. సొసైటీ నుంచి ఏమొస్తున్నాయండి మనకు? చాలా వస్తున్నాయి కదా! ఎడ్యుకేషన్ కూడా సొసైటీ నుంచే. ఓకేనా? ఇది లా అండ్ ఆర్డర్, రోడ్స్, బిల్డింగ్స్, ఇంటర్నెట్ ఇవన్నీ సొసైటీ నుంచే కదా! మనం తయారు చేసుకుంటలేం కదా! యాహ్! అలాగా మీరు కొన్ని రాయండి. సొసైటీ నుంచి నాకేమొస్తున్నాయి? నేచర్ నుంచి నాకేమేమి వస్తున్నాయి? నేనేం తీసుకున్నాను? సొసైటీ నుంచి నేనేం తీసుకున్నాను? ఏం తీసుకుంటున్నాను? అలానే మీరు రాయండి. లిస్ట్ రాయండి. ఇక్కడ ఫ్యామిలీ అనే కాలం పెట్టండి ఇంకోటి. నేచర్, సొసైటీ, ఫ్యామిలీ. నేచర్, సొసైటీ, ఫ్యామిలీ. ఫ్యామిలీ అంటే అమ్మా, నాన్న వీళ్ళంతా తాతమ్మ, నాన్న వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీలాగా పెట్టుకొని వాళ్ళ నుంచి నాకేమొచ్చాయి? నేచర్, సొసైటీ అండ్ ఫ్యామిలీ. నేచర్ నుంచి నేనేం తీసుకున్నాను? ఏమి తీసుకుంటున్నాను? సొసైటీ నుంచి ఏం తీసుకున్నాను? ఏం తీసుకుంటున్నాను అసలు? అలానే ఫ్యామిలీ నుంచి. ఫ్యామిలీ నుంచి నేనేం తీసుకున్నాను? ఇంకా ఏం తీసుకుంటున్నాను? ఈ ఫీలింగ్ అనేది బావుంటుందండి. ఈ గ్రాటిట్యూడ్ చాలా మిగతాయి కూడా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఇది కొంచెం కీ రోలే ప్లే చేస్తుంది. గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్. కృతజ్ఞత. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ కాలమ్‌లో ఏం రాస్తారంటే, ఇప్పుడు నేచర్ నుంచి, సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి నేనేం తీసుకున్నానో రాసాను. ఓకేనా? దానికి ఎగ్జాక్ట్ అపోజిట్‌లో నేనేమిచ్చాను రాయండి. నేచర్‌కి నేనేం తిరిగిచ్చాను? ఇస్తున్నానా లేదా? నిజంగా ఇస్తే చేయండి. నేచర్ కి తిరిగి ఇవ్వడం అంటే ఏదో అంటే మా పరిధిలో చిన్న మొక్కలు యాహ్! పెంచడం. యాహ్! యాహ్! ఇదొక్కటే రాయండి మేడం. రాయండి. ఇంకేం నిజంగా చేస్తే రాయండి. ఇంకా ఇస్తున్నామా? ఇవ్వలేకపోతున్నామా? ఇంకా ఇవ్వొచ్చా చాలా? అంటే ఇంకే విధంగా ఇవ్వచ్చు మరి? అదే ఇదొక్కటే చేయగలుగుతున్నాం. యాహ్! 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 మీరు ప్రధానంగా ప్రస్తుతానికి చేస్తున్న దాన్ని రాయండి మేడం. మనం ఏం చేస్తున్నాం? ఇంకా చేయొచ్చా? ఇంకా స్కోప్ ఉందా? రాంగ్‌లో ఇంటరాక్ట్ అవుతున్నామా? అవి కూడా ఫస్ట్ అయితే మనం ఏం చేస్తున్నామో రాద్దాం. అలానే సొసైటీకి. సొసైటీకి యాస్ ఎ రిటర్న్ నేనేమిస్తున్నాను? సొసైటీ నుంచి ఏం తీసుకుంటున్నాను? సొసైటీకి నేనేమిస్తున్నాను? అలానే ఫ్యామిలీ నుంచి ఏం తీసుకున్నాను? ఫ్యామిలీకి ఏమిస్తున్నాను? ఇంకా టైం ఎక్కువగా ఉంటే చాలా బాగా చేయొచ్చండి ఇది. ఇచ్చినవి, తీసుకున్నవి. ఈ 2 క్లియర్‌గా డిఫరెన్షియేట్ చేయండి.
నేచర్ నుంచి ఏమి తీసుకున్నాను, నేచర్కి ఏమి ఇస్తున్నాను, సొసైటీ నుంచి ఏమి తీసుకున్నాను, సొసైటీకి ఏమి ఇస్తున్నాను, ఫ్యామిలీ నుంచి ఏమి తీసుకున్నాను, ఫ్యామిలీకి ఏమి ఇస్తున్నాను. యా ఇక్కడ ఎవరన్నా రాసి ఉంటే క్లియర్గా వాళ్ళకి అనిపించిన ఫీలింగ్ కానీ, అంటే ఈ తీసుకున్నది ఎక్కువ ఉన్న దాంట్లో ఏమైనా వ్యత్యాసం ఉందా, ఫీలింగ్ ఎలా అనిపించింది, ఎవరైనా షేర్ చేయొచ్చండి. దాని ద్వారా నేను కంక్లూజన్ ముందు తీసుకెళ్తాను. ఎవరైనా షేర్ చేయండి. సార్ మనం తీసుకున్నవి ఎక్కువ ఉన్నాయి సార్. తీసుకునే చాలా ఎక్కువ ఉన్నాయా? అవును ఓకే. సార్. ఇచ్చినవి చాలా తక్కువ, ఇచ్చినవి చాలా తక్కువ ఉన్నాయి సార్. ఇచ్చినవి చాలా తక్కువ ఉన్నాయి. గుడ్ అండి. అంటే చాలా తీసుకున్నాం అనిపిస్తుంది. ఎస్ సార్. యా నైస్ అండి. నెక్స్ట్ ఇంకెవరేనండి? సేమ్ ఫీలింగ్ సార్, ఆయన చెప్పినట్టుగానే నేచర్ నుంచి తీసుకున్నది ఎక్కువ, యా యా అదే చేయవలసింది ఎక్కువ ఉందనే సంగతి అర్థం అవుతుంది మైండ్. ఎస్. ఇది నేను ఇంకా కొంచెం నేను నెక్స్ట్ మన సొసైటీకి వెళ్ళినప్పుడు దీన్ని కంక్లూజన్ చేస్తామండి. ఈ ఫీలింగ్ కూడా ఎందుకు వచ్చింది మనకు ఏంటి అనేది నేను అక్కడ చెప్తాను. సో ఇక్కడ మనం ఐ హోప్ అందరు రాస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ మనం ప్రధానంగా చూస్తే మనం తీసుకునే చాలా ఎక్కువగా కనపడతాయండి. ఓకే, తీసుకుని చాలా ఎక్కువగా కనపడతాయి. ఓకే, ఇచ్చేవి తక్కువగా కనపడుతున్నాయి. ఓకే, సో ఇచ్చేటప్పుడు కూడా అంటే సొసైటీలో కానీ, నేచర్‌లో కానీ, ఫ్యామిలీతోటి కానీ ఇచ్చేటప్పుడు కూడా తక్కువనే ఉన్నది. కానీ ఇచ్చే క్రమంలో ఎలా ఉందసలు? ఏ డైరెక్షన్‌లో నేను ఇంటరాక్ట్ అవుతున్నాను? రాంగ్ వేలో ఇంటరాక్ట్ అవుతున్నానా? రైట్ వేలో ఇంటరాక్ట్ అవుతున్నానా? అది చాలా ప్రధానమండి. ఇప్పుడు తక్కువ అంటున్నారు కదా! నేను చెప్తాను. తక్కువ ఎందుకు నాకు ఆ ఫీలింగ్ తక్కువ ఇస్తున్న ఫీలింగ్ నాకు ఎందుకు కలిగింది అని చెప్తాను. ఆ తక్కువ కూడా ఏ డైరెక్షన్‌లో ఇంటరాక్ట్ అవుతున్నాను? సపోజ్ ఎగ్జాంపుల్ సొసైటీతోని ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆ సొసైటీతోటి మనం ఇంటరాక్ట్ అయినప్పుడు అది పాజిటివ్ డైరెక్షన్‌లో ఇంటరాక్ట్ అవుతున్నామా? నెగెటివ్ డైరెక్షన్‌లో ఇంటరాక్ట్ అవుతున్నామా? అదే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే అండి, ఒక యాక్సిడెంట్ బయట అయింది. ఓకేనా? యాక్సిడెంట్ మీరు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది. ఓకేనా? ఇప్పుడు అక్కడ మీరు వెళ్ళారు కదా! వెళ్ళినప్పుడు అందరం వెళ్తే అక్కడ ఎలా అవుతుందో ఒకటేసారి? అందరూ ఒకటేసారి వెళ్ళారనుకోండి. అక్కడ మంచి జరగాల్సిన దానికంటే డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. ఓకేనా? అదనమాట. అంటే మీరు వెళ్ళలేదు. ఓకేనా? ఎవరో ఒకరు చేస్తున్నారు ఆ పని. అంటే నేచురల్‌గా వెళ్తున్నారు అక్కడికి. వాళ్ళు నేచురల్‌కి ఎళ్లి ఆ వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఓకేనా? ఇలా ఎళ్ళినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఎవరైతే వెళ్లి నేచురల్‌గా చేస్తున్నారో వాళ్ళని అప్రిషియేట్ చేసినా మనం వర్క్ చేసినట్టేనండి. మనం అప్రిషియేట్ చేసినా సరే వాళ్ళని వి ఆర్ ద పార్ట్ ఆఫ్ దట్ హార్మోనీ, ఎన్‌ష్యూరింగ్ ద హార్మోనీ ఇన్ ద సొసైటీ. వర్క్ చేసినట్టే మనం. సపోజ్ ఇంకొకటేందంటే మీ ఫ్యామిలీలో కానీ ఎక్కడో గాని ఒక గొడవ అవుతుంది. ఓకేనా? ఆ గొడవ మీరు వెళ్ళక ముందు గొడవ అవుతుంది. మీరు అక్కడికి వెళ్లొచ్చిన తర్వాత గొడవ ఎక్కువైంది. మనం ఎలా ఇంటరాక్ట్ అయ్యాం ఇప్పుడు ఇక్కడ? మీరు వెళ్ళక ముందు గొడవ అవుతుంది. మీరు అక్కడికెళ్ళిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అయ్యి వచ్చిన తర్వాత గొడవ ఎక్కువైపోయింది. అంటే మనం ఇన్వాల్వ్ అయిన తర్వాత మన ఇంటరాక్షన్ రాంగ్ డైరెక్షన్‌లో ఉన్నట్టు. అలానే చాలా ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం రాకముందుకు మనం వచ్చెళ్ళిన తర్వాత బెటర్ అయిందా? వరస్ట్ అయిందా? సో అది మన యొక్క వాల్యూ అండి. సో అలా ఇక్కడ మనం తీసుకుంటే మనం తీసుకున్నయి చాలా ఉంటాయి. ఇచ్చినయి చాలా తక్కువగా ఉంటాయండి. ఈవెన్ చాలా మీరు తీసుకోండి ఫుడ్ నుంచి ఏ మెటీరియల్ తీసుకోండి ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి ఏదైనా సరే. సో అలా మనం చూసుకొని ఒక్కసారి రికగ్నైజ్ చేస్తే ఒకసారి అది మనం రికగ్నైజ్ చేస్తే తర్వాత ఎప్పుడు ఉన్నా సరే దాని పట్ల అదే ఫీలింగ్ ఉండాలండి. సపోజ్ మీరు ఒక పొజిషన్‌లో ఉన్నారు ఈరోజు. ఏది ఒక ఆఫీసర్‌గా అయ్యారు. మీరు ఈరోజు ఆఫీసర్‌గా కావడానికి ఒకతను హెల్ప్ చేస్తాడు యాక్చువల్‌గా. ఏది మెనీ ఫార్మ్స్‌లో కావచ్చు. ఎలా అంటే వాళ్ళు మీకు పేపర్ యాడ్ చూపించి ఇది మీరు అప్లై చేయండి మీకొస్తుంది. మీకు ఎలిజిబిలిటీ ఉంది అని చిన్న హెల్ప్ చేశాడు. దానివల్ల చూసి మీరు అప్లై చేశారు జాబ్ వచ్చింది. ఓకేనా? తనకిప్పుడు మీరు కొలీగ్‌గా అయ్యారు. అయిపోయింది. అది స్మూత్‌గా రన్ అవుతుంది. అంటే ఈరోజు మీరు ఆఫీస్‌లో ఉండడానికి తను కారణము.
తను మీకు పేపర్ ఆర్ట్ చూపించేసి మీకు ఎలిజిబిలిటీ ఉంది, మీకు చేస్తే వస్తుంది అని ఒక చిన్న ఇచ్చేసాక మీరు వచ్చేసారు, ఆఫీస్లో ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరు కొలీగ్స్, ఓకేనా? అతని బిహేవియర్ కానీ ఏదైనా కానీ మీకు నచ్చట్లేదు. మీరేమనుకుంటారంటే ఆయన చిన్న హెల్ప్ చేసి ఆయనే మొత్తం చేసినట్టు ఎప్పుడు అది ఆ క్రెడిట్ తీసేసుకుంటుండు అనే ఫీలింగ్ మనకు ఉన్నదనుకోనండి. జనరల్గా చూస్తుంటాం కదా, ఆ చిన్నదానికి ఇంత చేయాలా అంత చేయాలా అనేది, ఓకేనా? ఆ ప్లేస్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా ఎలా ఉన్నా సరే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎలా ఇది ఫస్ట్ మనకు ఒక హెల్ప్ చేశారు, ఒక చేశారు కదా, దానికి నా లోపల ఫీలింగ్ ఎప్పటికి ఉండాలండి. ఎక్స్‌ప్రెషన్ పార్ట్‌లో చెప్పట్లే నేను. ఎప్పుడు మీరు కాలు మొక్కాలా, చేతులు అలా చెప్పట్లేను. వాళ్ళ పట్ల ఏదైతే ఆ ఫీలింగ్ ఉందో సార్, గ్రాటిట్యూడ్ అనే ఫీలింగ్, అది ఎప్పటికీ ఉండాలి. వాళ్ళు వేరే రకంగా బిహేవ్ చేస్తుండొచ్చు, వేరే విధంగా మీరు హర్ట్ చేసే విధంగా సంథింగ్ బిహేవ్ చేస్తుండొచ్చు, కానీ ఆ కారణానికి వారి పట్ల ఉండే ఫీలింగ్ దట్ షుడ్ బి ఫర్ ఎవర్. దట్ ఈస్ కాల్డ్ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సపోజ్ ఇంకోటి ఏదంటే పేరెంట్స్ తీసుకోండి. పేరెంట్స్ దగ్గర చిన్న ఎగ్జాంపుల్, పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా, ఈ రోజు మనం ఇలా ఉండడానికి కారణము, సపోజ్ బర్త్ ఇచ్చారనుకోండి, పేరెంట్స్ బర్త్ ఇచ్చారు, ఓకేనా? మినిమం తీసుకొని ఒక 5 ఇయర్స్ తీసుకోండి. 5 ఇయర్స్ 4 ఇయర్స్ మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని అన్‌కండిషనల్‌గా యాక్సెప్ట్ చేశారు. ఏ చిన్న పనైనా వాళ్ళు చాలా ఎంత అంటే, మనకు జ్వరం వస్తే వాళ్ళకి జ్వరం వచ్చినట్టుగా, మనకి ఏదైనా అయితే వాళ్ళకి అయినట్టుగా, అంటే ఎంత అన్‌కండిషన్ మనకు గుర్తు కూడా లేదండి. మనకు గుర్తు కూడా లేదు. అలా చేశారు వాళ్ళు. ఇప్పుడు వేరే రకంగా జరుగుతుండొచ్చు. విత్ రెస్పెక్ట్ టు ఫ్యామిలీ కావచ్చు, విత్ రెస్పెక్ట్ టు సిబ్లింగ్ కావచ్చు, వేరే రకంగా జరుగుతుండొచ్చు. కానీ దానికి వాళ్ళు చేసిన అన్‌కండిషనల్ యాక్సెప్టెన్స్‌కు 3, 4 ఇయర్స్‌కు, యాస్ లాంగ్ యాస్ వి లివ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్, వి మస్ట్ హావ్ దట్ ఫీలింగ్. ఇప్పుడు లెక్కలేసి అవన్నీ వేసి వేరే రకంగా ఉంటుండొచ్చు. దాని గురించి మాట్లాడతలేను. అది వాళ్ళు అన్‌కండిషనల్ చేసిన దానికి మన ఫీలింగ్, మన లోపల ఉండే ఫీలింగ్ అది ఫరెవర్ ఉండాలండి. పిల్లలు చాలా మంది చెప్తారు, మాకు అది చెయ్యలేదు, ఇది చెయ్యలేదు, మాకు అది ఇవ్వలేదు. అది సెకండరీ. కానీ దానికంటే ముందు ఒకటి చేశారు కదా! సో, మన లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ ఉన్నా సరే సరిపోదండి. అలానే ఒక టీచర్‌ని తీసుకున్నా, ప్రెజెంట్‌గా ఏదో జరుగుతుండొచ్చు. అలానే ఒక టీచర్ తీసుకున్నా, ఎవ్వరు తీసుకున్నా సరే అది చాలా ఉంటుంది. చాలా మంది కాంట్రిబ్యూషన్‌తో ఉంటే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఓకేనా? చెప్పారు కదండీ! ఒక హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకుంటే, మనం చాలాగా హౌస్ కన్‌స్ట్రక్షన్ ఒక క్యాబ్ డ్రైవర్ అనుకోండి. ఆ క్యాబ్ డ్రైవర్‌ని కూడా మనం ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేసిపోతాడు. ఉట్టిగా డ్రాప్ చేసాడా అని అంటుంటారు. ఉట్టిగా వాళ్ళ వర్క్‌కి ఇచ్చాం, కానీ అతను ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారుగా మనకు. దానికి ఉండే ఫీలింగ్ అంటున్నాను. అప్పటికప్పుడు మనకు రాదు కదా! ఆ వెహికల్ కానీ, మీరు ఒక షర్ట్ చిన్న ఎగ్జాంపుల్స్ అండి ఇవన్నీ. ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేసుకున్నా సరే, మనం ఉట్టిగా చెప్పేస్తాం, వాళ్ళేం ఫ్రీగా చేయలేదు కదా అని. ఓకే, ఫ్రీగా చేయలేదు, డబ్బులే తీసుకున్నారు. కానీ మీరు చేసుకోండి ఆ పని. నాకు ఎగ్జాంపుల్ ఇది ఎక్కడ అయిందంటే, మామూలు ఫ్యామిలీలో ఫంక్షన్స్ అవుతుంటాయి కదా! అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు మనం మామూలుగా మనం హైర్ చేసుకుంటాం కదండీ వర్కర్స్‌ని ఫంక్షన్స్ అప్పుడు క్లీన్ చేసుకోవడానికి, అటు ఇటు హైర్ చేసుకుంటాం కదా! చేసుకునే క్రమంలో ఒకరు మా ఇంట్లో ఫ్యామిలీలో జరిగిన విషయం ఇది. వాళ్ళు కొంత డబ్బులు అడిగారండి. ఏది మేము క్లీన్ చేస్తాము, ఫంక్షన్ అయిపోయిన వరకు ఉంటాము. కొన్ని డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే అన్ని డబ్బులా? అంత డబ్బులా? అనేది మా ఇంట్లో వచ్చిందనమాట. ఓకే. నేను క్యాజువల్ అంటే జోవియల్‌గా నవ్వుకుంటూ మామూలుగానే చెప్పాననమాట. తనకెంతో ఒక 1000, 2000, 3000 ఇద్దామని అనుకున్నారు. అంత డబ్బులా వాళ్ళకు చేసే వాళ్ళకని డిస్కషన్ నడిచింది ఇంట్లో. నేనేమనంటే ఓకే, వాళ్ళకు 2000 వాళ్ళకేం ఎక్కువ అంటున్నారు కదా! ఏం అవసరం లేదు. మీకే 5000 ఇస్తా, ఆ పని మీరే చేయండి అని చెప్పాను. అంటే ఏదైతే అప్పుడు అలా ఎలా చేస్తాము అని అంటున్నమాట. అంటే ఎట్లా మనం వర్త్ రికగ్నైజ్ చేస్తామండి, వాళ్ళు ఇంత డబ్బులు అంతని ఎలా మనం చేస్తాము? ఓకేనా? వాళ్ళు చేసే రోల్ ఉంది కదా! రోల్‌ని రెస్పెక్ట్ చేయడం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఓకేనా? వాళ్ళు చేసే పనికి మనం కృతజ్ఞత చేస్తారండి. పని చేస్తారు, డబ్బులు ఇచ్చాం కాబట్టి చేస్తున్నాం కాదు. దాని వెనక ఉండే ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలానే మన లైఫ్‌లో కూడా చాలా మంది చెప్తున్నాం కదా! నేచర్ నుంచి కానీ, సొసైటీ నుంచి కానీ, మన ఫ్యామిలీ నుంచి చాలా తీసుకున్నాం కదా! వాటి పట్ల మనకుండే ఫీలింగ్. ఓకేనా? అప్రిషియేటింగ్ ద ఎఫర్ట్స్ టువర్డ్స్ మై సర్వైవల్, మై డెవలప్‌మెంట్ అండ్ ఎక్సలెన్స్. ఎవరైతే మన ఈ డైరెక్షన్‌లో వెళ్ళడానికి, ఈరోజు ఇలా ఉండడానికి, ఓకేనా, ఏదైతే పొజిషన్‌లో మనం ఉన్నామో ఈరోజు, ఇలా ఉండడానికి చాలా మంది ఎఫర్ట్స్ పెట్టారు గదా! వారి పట్ల నాకుండే ఫీలింగే కృతజ్ఞత అండి. ఈరోజు ఏదో టీచర్‌గా ఉన్నారు,
ఈరోజు ఒక ఆఫీసర్గా ఉన్నారు, ఈరోజు ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నారు, ఏదైనా కావచ్చండి. వారి పట్ల మనకుండే ఫీలింగ్, ఆ ఫీలింగే కృతజ్ఞత అండి. ఈ ఫీలింగ్ ఎప్పటికీ ఉండాలి వారి పట్ల. ఎక్స్ప్రెషన్ పార్ట్ డిఫరెంట్. మనం ఏమంటే కృతజ్ఞత వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసి చెప్పాలి, ఎప్పుడు నమస్కారం పెట్టాలి, ఎప్పుడు వస్తువులు, అది అట్లా చెప్పట్లేమండి. వారి పట్ల నాకు అపోజిషన్ అనే ఫీలింగ్ లేదు. వారి పట్ల నాకు ఒక యాక్సెప్టెన్స్ ఉంది. వాళ్ళు నా కొరకు ఇది చేశారు, అందుకే నేను ఈరోజు ఇలా ఉన్నాను అన్న ఫీలింగ్ నాకుంది. చాలా మంది అలా, అందులో టీచర్ వస్తారు, అందులో మదర్ వస్తారు, అందులో వైఫ్ వస్తుంది, అందులో హస్బెండ్ వస్తారు, అందులో బ్రదర్ వస్తారు, అందులో సిస్టర్ వస్తుంది. వీళ్ళందరి పట్ల నాకుండే ఫీలింగ్. ఓకే, ఇది ఫీలింగ్ అండి. ఎక్స్ప్రెషన్ డిఫరెంట్. ఎక్స్ప్రెషన్ మీరు దేని ద్వారా ఎక్స్ప్రెస్ చేయండి. ఒక వస్తువు ద్వారా కానీ, ఒక వర్డ్స్ చెప్పడం ద్వారా కానీ, దేని ద్వారా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కానీ ఈ ఫీలింగ్ నాలో ఎప్పటికీ ఉండాలి. వీళ్ళు చేశారు కాబట్టి నేను ఈరోజు ఇలా ఉన్నాను. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ మనకు ఉంటుందో అండి, వీ కెన్ ఫీల్ హ్యాపీ ఇన్సైడ్. దిస్ ఈస్ కాల్డ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అంటారండి. చాలా మంది అంటారు, ఆయన ఏదో చిన్న చేసిండండి, ఇంకా చేసిన దానికి మనం ఇలానే ఉండుకుంటూ పోవాలి. ఎప్పటికీ ఎక్స్ప్రెషన్ పార్ట్ గురించి మాట్లాడతలేను, నేను ఫీలింగ్ పార్ట్ గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ వాళ్ళు ఇది చేశారు కాబట్టే నేను ఇక్కడ ఉన్నా ఈరోజు. ఓకేనా? ఎప్పుడైతే ఈ ఫీలింగ్ మనకు కలుగుతుందో అండి, చాలా హార్మోనియస్గా ఉంటామండి. దీని ద్వారానే ఇప్పుడు ఏదైనా మన సొసైటీ, ఇప్పుడు నేను నెక్స్ట్ సొసైటీ చెప్తాను, సొసైటీ కానీ నేచర్ కానీ మనకి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ ఫీలింగ్ మనలో ఉంటే, ఓకేనా, అప్పుడు నేచర్లో సొసైటీలో మన హార్మోన్ ఎన్షూర్ చేయడానికి చాలా హార్మోనియస్గా వర్క్ చేస్తామండి. అంటే రెస్పాన్సిబుల్గా పనిచేస్తాము. దిస్ ఈస్ కాల్ కృతజ్ఞత అండి. ఓకేనా? కృతజ్ఞత అనే భావము నాలో ఉంది. ఓకేనా? ఎవరైతే నా శ్రేష్టతకు, అంటే నేను ఈరోజు శ్రేష్టత అంటే ఇదేనండి, ఈరోజు ఈ పొజిషన్ ఉండడానికి కారణం, ఓకేనా, దానికి ఎఫర్ట్స్ పెట్టారో వారి పట్ల నాకు ఉండే ఫీలింగే కృతజ్ఞత. ఇక్కడ నేను కొంచెం పాజ్ తీసుకుంటానండి. మీరు ఎవరైనా ఏదైనా అడిగితే అడగండి ఇక్కడ. ఎందుకంటే అసలు ఎట్లా జరిగింది కన్వర్జేషన్ తెలుసుకోవడానికి ఇక్కడ కొంచెం పాజ్ తీసుకుంటాను. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే అడగండి ఇక్కడ. దిస్ ఈస్ కాల్ కృతజ్ఞత అండి. ఈ ఫీలింగ్ నాలో ఉండే ఫీలింగ్ ఇది. దీన్ని స్ట్రెంత్ చేసుకోవాలి మనం. ఎక్స్ప్రెషన్ పార్ట్ డిఫరెంట్, దీనికి ఎక్స్ప్రెషన్ పార్ట్ ఉంటుంది. అది మనం ఎలాగైనా చేయొచ్చు. అప్పుడు ఫోన్ చేసి మాట్లాడవచ్చు, ఏదైనా వస్తువులకు ఇవ్వచ్చు, మాకు జనరల్ కలవచ్చు. అంటే వారి పట్ల నాకు ఇది ఉంది. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ ఐఎమ్ హియర్ టుడే అనే ఫీలింగ్ నాలో చాలా బాగా ఉంది. ఎవరైనా షేర్ చేయండి వేరే కాన్సెప్ట్ వెళ్ళడానికి. సార్, యా సార్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని ఈ టైం ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బాగా ఇబ్బంది పెట్టుంటారు. ఆ సిచ్యువేషన్ లో మనం వాళ్ళని కంప్లీట్ గా నెగిటివ్ అనుకుంటాం. కానీ వాళ్ళ వల్ల మనం చేస్తున్న పని ఆల్టర్ చేసుకుంటాము. సో నెక్స్ట్ టైం అలా సపోజ్ మనకు వాళ్ళు నష్టమే చేశారు అనుకుందాం. అది రియల్ లైఫ్ లో జరిగింది. దాన్ని డీటెయిల్ కాకుండా సింపుల్ గా చెప్తా ఉన్నాను. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒక బాగా నష్టపరిచారు నన్ను. కాకపోతే దానివల్ల నేను కొన్ని చేంజెస్ చేసుకున్నాను. నా వే ఆఫ్ వర్క్ లో కొన్ని చేంజెస్ చేసుకున్నాను. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అతను యాక్చువల్ గా ఇప్పుడు కమ్యూనికేషన్ కూడా లేదు అతనికి నాకు. కాకపోతే ప్రెసెంట్ నాకు ఏమనిపిస్తుంది అంటే, ఆయన అలా చేయడం వల్లే నేను ఇప్పుడు బాగున్నాను అని అనిపిస్తుంది. మరి ఇది సమ్ టైమ్స్ దీన్ని గ్రాటిట్యూడ్ కింద తీసుకోవాలో లేదో అర్థం కాదు. తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం ఏది ఈరోజు ఎలా ఉన్నా సరే దానికి కారణం అదేనండి. ఓకే, మీరు ఈరోజు ఉండడానికి, పొజిషన్ ఉండడానికి చాలా మంది కారణమయ్యారు. ఒక్కరైనా కాదు, చాలా మంది చాలా థింగ్స్ కారణమయ్యాయి. అవును సార్. వారి పట్ల మనకు ఉండే ఫీలింగ్ అండి. ఇది ఇక్కడ అపోజిషన్ ఫీలింగ్ కాకుండా పాజిటివ్ ఫీలింగ్ గురించే చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు చేయడానికి కారణము అంటే, ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు, 2 రీజన్స్ ఉంటాయండి. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ రీజన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది అంటే వాళ్ళ ల్యాక్ ఆఫ్ కాంపిటెన్స్ ఒక రీజన్ ఉంటుంది. ఈ 2 లోపాల వల్ల మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఈ రెండిట్లో ఏదో ఒక లోపం వల్ల మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల చేసి ఉంటారు. తర్వాత దాని గురించి డీటెయిల్ చెప్తామండి ఇంకా. ఓకే సార్. యా. సో ఇదండి, ఇది కృతజ్ఞత భావము. దీని ద్వారానే మనము ఇంటరాక్షన్ అవ్వాలండి. మనం స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు కదండి. స్టార్టింగ్ నుంచి ఏం చెప్తున్నారు ఇక్కడ? హ్యూమన్ బీయింగ్ యాస్పిరేషన్ ఈస్ ఏంటి? హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ దట్. హ్యూమన్ బీయింగ్ ఒక యాస్పిరేషనే హ్యాపీగా ఉండడం, కంటిన్యూగా హ్యాపీ ఉండాలనుకోవడం హ్యూమన్ బీయింగ్ యాస్పిరేషన్. అది ఎలా పాసిబుల్ అవుతుంది?
ఓకేనా, దర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ దాట్ వన్. ఓకేనా, దాని స్కోప్ అంటే కంటిన్యూ హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాడు. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదండి, 4 ఉన్నాయి కదా: హార్మోనీ ఇన్ ద హ్యూమన్ బీయింగ్, హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ, హార్మోనీ ఇన్ ద సొసైటీ, హార్మోనీ ఇన్ ద నేచర్. ఓకేనా, ఈ హార్మోనీ ఇన్ ద నేచర్ వరకు నాకు అర్థం కావాలి ఎలా ఎన్షూర్ చేయాలనేది. మీకు చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఇది సపోజ్ ఫ్యామిలీలో హార్మోనీ ఎన్షూర్ చేయడం ఎలా. మీరు అనుకున్నొచ్చు, ఫ్యామిలీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా, ఎట్లా హ్యాపీగా ఉంటానండి, చాలా అసలు లేదు కదా అనేది మనకు క్వశ్చన్ రావచ్చు. ఓకేనా, ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంది, ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ డిస్టర్బెన్స్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ డిస్టర్బెన్స్ ఎందుకు ఉందనే సంగతి నాకు అర్థమైంది. ఇంకా నేను దాని సొల్యూషన్ నేను ఇంకా ప్రాక్టికల్గా చేయలేదు. ఆ డిస్టర్బెన్స్ ఎందుకు ఉంది, ఆ డిస్టర్బెన్స్ కారణం ఏంటి అనేది నాకు అర్థమైంది. ఎప్పుడైతే నాకు అర్థమవుతుందో నేను హ్యాపీగా ఉంటాను. అదే ఇండికేషన్ అనమాట. మనం హ్యాపీగా ఉంటున్నామంటే ఇండికేషన్ ఏంటంటే మనకు అర్థమైపోయింది అక్కడ ఏం ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ ఏంటి కూడా అర్థమైపోయింది. ఇంకా ఇష్యూ సాల్వ్ కాలేదు దట్ అవుట్ సైడ్, బట్ వీ నో దట్ ఆన్సర్ ఫర్ దట్. దానికి ఏదో ఆన్సర్ నాకు తెలిసిపోయింది. ఎప్పుడైతే నాకు ఆన్సర్ తెలిసిందో అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను. నెక్స్ట్ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు చాలా ఇష్యూస్ సొసైటీలో తీసుకున్నా, నేచర్లో తీసుకున్నా, ఫ్యామిలీలో తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, మనకు కనపడుతున్నాయి. ఇవన్నీ పెట్టుకుని ఎట్లా హ్యాపీగా ఉంటాం సార్ అనే క్వశ్చన్ మనకు వస్తుంటుంది అనమాట. కంటిన్యూగా హ్యాపీగా ఉండాలంటే ఇవన్నీ హార్మోనియస్లో ఉండాలి, అవన్నీ హార్మోనియస్గా లేవు. ఓకేనా, ఈ హార్మోనియస్ అనేది నా లోపల నాకు అర్థమైంది. అంటే దీనికి సొల్యూషన్ ఏంటి, దీనికి రీజన్ ఏంటి, దీనికి నేను ఏం చేయాలి ఆయన తెలిసిన తర్వాత నేను వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకేనా, దానికంటే ముందే నేను హ్యాపీగా ఉంటాను. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ హోప్ మై వాయిస్ ఈస్ క్లియర్ అండి. నా వాయిస్ వినపడుతుంది కదండి? నేను చెప్పాను కదండి, కంటిన్యూగా హ్యూమన్ బీయింగ్ కంటిన్యూగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. మీరు స్టూడెంట్ అనుకోండి, మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పుడు బాగా ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు. ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు, సబ్జెక్ట్ గురించి చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు. జస్ట్ విజువలైజ్ దట్. మీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి కానీ ఒక్కసారి మీకు క్వశ్చన్ పేపర్ మొత్తం చూస్తాం కదండి. ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం చూసుకుంటూ వెళ్తున్నాం. చూసిన తర్వాత మీకు ఏమనిపించిందంటే అందులో ఉన్న ఏ క్వశ్చన్కైనా మీరు 100% ఆన్సర్ రాయగలరండి. అంత క్లారిటీగా ఉంది మీకు. అంటే అసలు అందులో క్వశ్చన్స్ ఏది వదిలేదు, క్లియర్గా రాసేస్తారనమాట. ఎంత క్లారిటీ ఉందంటే దాని పట్ల ఇంకా మీరు రాస్తే సెంట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో అది చూడగానే అలా అనిపించింది. ఇప్పుడు మీరు హాల్లో కూర్చొని ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా, అన్హ్యాపీగా ఫీల్ అవుతారండి? హ్యాపీ. ఓకే, మీరు హ్యాపీనెస్ తోటి ఎగ్జామ్ రాస్తారా, అన్హ్యాపీనెస్ తోటి ఎగ్జామ్ రాస్తారా? ఎలా ఫీలింగ్ అంటే హ్యాపీగా అంటే కాన్ఫిడెన్స్ కావచ్చు, మీరు ఏదైనా పెట్టండి అక్కడ, అలానే ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాయక ముందుకే హ్యాపీగా ఉన్నారు. ఎస్ సార్? ఒక అన్మ్యూట్ చేయండి, ఒక అన్మ్యూట్లో ఉండండి, కొంచెం కన్వర్సేషన్ మంచిగా క్లియర్గా ఒక అన్మ్యూట్ పెట్టి మాట్లాడండి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయలేదు, ఇంకా స్టార్టే చేయలేదు, అది చూడగానే మీకు హ్యాపీగా అనిపించింది. ఎందుకు అనిపించింది? మీకు ఆన్సర్స్ తెలుసు కాబట్టి. ఎప్పుడైతే నాకు ఆన్సర్ తెలుసు, దీనికి ఎప్పుడైతే తెలిసిందో ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. ఇంకా రాయడం స్టార్ట్ చేయలేదు, హ్యాపీగానే రాసుకుంటూ వెళ్తాను. ఇదే ఎగ్జాంపుల్ అంటే ఇలా కొంచెం అంత ఫిట్గా అంత కమ్యూనికేట్గా కాకపోవచ్చు, కానీ మన ఇంట్లో కూడా, మన సొసైటీలో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా, నేచర్తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కూడా మనకు అండర్స్టాండింగ్ ఉంటే ఓకేనా, మనం హ్యాపీగా ఉంటామండి. ఇది ఫస్ట్ వర్క్షాప్ కూడా రీజన్ కూడా అదేనండి. ఈ వర్క్షాప్ మెయిన్ ఏంటంటే మనల్ని మనము హార్మోనియస్లో పెట్టుకోవడానికి వర్క్షాప్ ఎక్కువ ఉపయోగపడుతుందండి. ఎదుటి వాళ్ళని మార్చడం కంటే ఇది నాకు అవసరం ఉంది అన్న వ్యూతో మన ఈ వర్క్షాప్ అటెండ్ అవుతే ఇది ఎంత బెనిఫిట్ అవుతుందంటే చాలా బెనిఫిట్ అవుతుందండి. ఓకే, అలానే ఇప్పుడు నాకు అన్నిటికీ ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయి. సొసైటీలో కానీ, నేచర్తో కానీ, ఇంట్లో కానీ, నాతో కానీ నాకు అర్థమైపోయింది. ఓకేనా, దెన్ ఐ స్టార్టెడ్ లివింగ్. ఇంతకుముందు చెప్పాను కదండి మీకు, ఎవరికైతే అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని ఈ కాన్సెప్ట్ చేసుకొని చెప్పాను. దిస్ ఇస్ ద ప్రపోజల్ ఫ్రమ్ ది జీవన విద్య. ఓకే, ఎవరికైతే అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. మీరు చూడండి ఇప్పుడు ఇంకా ఎంత రెస్పాన్సిబిలిటీ వస్తుంది అసలు. అయ్యో సొసైటీలో ప్రాబ్లం ఉంది, నాకు ఆన్సర్ తెలిసింది, దీనికి నేనేం చేయాలి అనేది అది మనకు అర్థమైపోతుంటుంది. మనము డిస్టర్బ్ కాకుండా చేస్తూ ఉంటాం. దాని కొరకు ఈ వర్క్షాప్ అండి. సో అలానే చూసుకుంటే ఇప్పుడు మీరు ఇక్కడ
ఎస్ నా వాయిస్ వినపడుతుంది కదండి, పీపీటీ కూడా కనపడుతుంది కదా మీకు? కనబడుతుంది సార్. ఎస్ సార్. Yeah, yeah, yeah. Go ahead, sir. డెఫినేషన్ చూడండి, ఓకేనా? ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్, ఇది ఒక డెఫినేషన్. పీపుల్ లివింగ్ టుగెదర్ బట్ నాట్ ఇన్ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్. అందరు ఫ్యామిలీస్ కలిసే, పీపుల్ కలిసే ఉంటున్నారు, ఒక రిలేషన్షిప్ లేకుండా ఉంటున్నారు, ఓకేనా? పీపుల్ లివింగ్ సెపరేట్లీ ఇన్ అపోజిషన్ అండ్ స్ట్రగుల్. చూడండి, ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, పీపుల్ లివింగ్ టుగెదర్ బట్ నాట్ ఇన్ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్. పీపుల్ లివింగ్ సెపరేట్లీ ఇన్ అపోజిషన్ అండ్ స్ట్రగుల్. సో ఈ మూడిట్లో ఒకవేళ మనం ఉండాలనుకుంటే ఏ కేటగిరీలో ఉంటే బాగుంటుందండి? ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్? ఫస్ట్ సార్. ఫస్టేనా? అలా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం కదా? కానీ ఈ Yes, sir. 3 తప్పదు సార్ మనకి. సార్ ఈ 3 తప్పవు సార్. అర్థం కాలే. అంటే ఈ 3 కంపల్సరీ ఉంటాయి. మనం ఈ 3 సిచ్యువేషన్స్ ఉంటాయి మనకు. అది చెప్పా, ఈ 3 సిచ్యువేషన్ ఉంటాయి. మనం ఎలా ఉండాలనుకుంటున్నాము? అర్జున్ హార్మోనిగా ఫస్ట్ బయట సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే మనం హార్మోనిగా ఉండాలి. ఫస్ట్ చూడండి, ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ అనే ఒక డెఫినేషన్ ఇచ్చాం, ఒక స్టేట్మెంట్ కొట్టాం కదా. అవును. ఒకవేళ ఉండాలనుకుంటే 3 కేటగిరీలో మనం ఎక్కడ ఉండాలనుకుంటామండి? ఫస్ట్ దాంట్లో ఉండాలి. ఇప్పుడు ఎలా అవును. ఉందని మనం మీరు రివీల్ మీరు ఎనలైజ్ చేయండి, ఏ కండిషన్ లో ఉందనేది, ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంటుంది అనేది మనం ఎవరికి వారి ఇండివిజువల్ గా మనం ఎనలైజ్ చేసుకుందాం, ఓకేనా? సో ఫస్ట్ అలా ఉండదాన్నే సొసైటీ అంటారండి. సొసైటీ డెఫినేషన్ అది. ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ టుగెదర్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్, దట్ ఈస్ కాల్డ్ సొసైటీ, ఓకేనా? ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ టుగెదర్ బట్ నాట్ ఇన్ ఎ రిలేషన్షిప్. ఉంటున్నారు కానీ రిలేషన్షిప్ లో లేదు, దాన్ని క్రౌడ్ అంటాం. మీరు వెరిఫై చేయండి. పీపుల్ లివింగ్ సెపరేట్లీ ఇన్ అపోజిషన్ ఫీలింగ్, దాన్ని బ్యాటరీ ఫీల్డ్ అంటాం. ఎవరి గోల్ ఏంటో తెలియదు. అవును మన సార్. గోల్ ఏంటండి? మీ గోల్ ఏంటి? హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. నా గోల్ కూడా అదే. అలా ఎవరి గోల్ అయినా అలానే ఉంటుంది. కానీ ఇప్పుడు ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా మన గోల్స్ డిఫరెంట్ పెట్టుకుంటున్నాము. గోల్స్ అనేది డిఫరెంట్ అయిపోతున్నాయి. నాకు ఇది సాధించడం గోలు, నేను ఆఫీసర్ కావడం గోలు, ఇంత సంపాదించడం గోలు, ఓకేనా? ఇది అవ్వడం గోలు అని, అది గోల్ అయిపోతుంది. అవన్నీ యాక్చువల్గా స్టెప్స్ అండి. మీరు స్టార్టింగ్లో చెప్పే ఉంటారు, టు బికమ్ ఏ కలెక్టర్ ఈజ్ నాట్ ఎ గోల్, టు బికమ్ ఏ పొలిటీషియన్ ఈజ్ నాట్ ఎ గోల్. అది నా స్టెప్ టు రీచ్ మై గోల్. బికమ్ ఏ డాక్టర్ ఈజ్ నాట్ గోల్, దట్ ఈస్ మై స్టెప్ టు రీచ్ మై గోల్. డాక్టర్ అనేది నా యొక్క స్టెప్, దాని ద్వారా నా గోల్ రీచ్ అవుతున్నాను. ఇంజనీర్ అనేది నా స్టెప్, దాని ద్వారా నా గోల్ రీచ్ అవుతున్నాను. నా గోల్ ఏంటి? హ్యాపీనెస్ అండ్ ప్రాస్పరిటీ. ఆ టూల్ యూజ్ చేసుకున్నాను. కానీ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మన గోల్స్, మన స్టెప్స్నే గోల్ అనుకుంటున్నాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ సొసైటీ. ఓకే, ఫ్యామిలీస్ లివింగ్ టుగెదర్ ఇన్ రిలేషన్షిప్, ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, ఇక్కడ మనం చూస్తే ప్రజెంట్ సొసైటీ ఎలా ఉందో మీరే చూడండి. మనం అందరం ఎనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. బ్యాటిల్ ఫీల్డ్ లా ఉందా, క్రౌడ్ లా ఉందా, ఎలా ఉంది అసలు? ఓకేనా? సొసైటీ ఎలా ఉండాలి, ఎలా ఉంది ఇప్పుడు? దాని రీజన్స్ అన్ని చాలా ఉంటాయండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందో మనం వెరిఫై చేద్దాం. ఓకే, ఎలా ఉందండి ప్రస్తుతానికి? ఇండివిజువల్ చెప్పండి. బ్యాటిల్. యా, అంటే చూడండి, ఎవరి ఇండివిజువల్ జస్ట్ వెరిఫై చేయండి ఎలా జరుగుతుంది ఇప్పుడు అనేది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇప్పుడు మన నేచర్ నుంచి వద్దామండి. ఇప్పుడు ఇండివిజువల్స్ ఉన్నది, ఫ్యామిలీ ఉంది, సొసైటీ ఉంది, నేచర్ ఉంది. అసలు హ్యూమన్ గోల్ ఏంటి అసలు? నేచర్లో హార్మోనీ ఉండాలా, డిస్హార్మోనీ ఉండాలండి? ఇప్పుడు నేచర్ తీసుకున్నాం అనుకోండి, నేచర్లో మన ఇంటరాక్షన్ వల్ల పొల్యూషన్ పెరగాలనా, పొల్యూషన్ తగ్గాలనా, గ్లోబల్ వార్మ్ పెరగాలనా, గ్లోబల్ వార్మ్ తగ్గాలనా, ఎట్లా ఉండాలి? తగ్గాలి. ఎస్, దానిని ఏమంటున్నా అంటే నేచర్లో కో ఎగ్జిస్టెన్స్ ఉండాలి. అంటే మనం ఇంటరాక్ట్ అవుతుంటే మన వల్ల నేచర్ బెనిఫిట్ కావాలి, నేచర్ వల్ల మనం బెనిఫిట్ కావాలి. దట్ ఈస్ కాల్ మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అంటారు. ఇప్పుడు మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీకు అర్థమై ఉంటుందండి. మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ ఏంటంటే ఇరువురు దానివల్ల బెనిఫిట్ పొందడానికి మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ తీసుకున్నాం అనుకోండి, నేను మీకు రెస్పెక్ట్ చేశాను అనుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా, నేను హ్యాపీ ఫీల్ అవుతారా?
హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్. అంటే నాలో హ్యాపీనెస్ అనే ఫీలింగ్ ఉంది. రెస్పెక్ట్ అనే భావన నాలో ఉంది కాబట్టి మీకు నేను రెస్పెక్ట్ చేస్తాను. అంటే నేను హ్యాపీగా ఉన్నాను, మీరు హ్యాపీగా ఉన్నారు. ఏంటి వీళ్ళేంటి ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తున్నారు, ఇతనేంటి రోజు నమస్తే పెడుతున్నాడు అనే ఫీలింగ్ మనకు ఉండదు కదండి. దాన్ని మ్యూచువల్ ఫుల్ఫిల్మెంట్ అంటాను. ఓకే. నేచర్కి వెళ్ళినప్పుడు కొంచెం దీన్ని ఎలాబరేట్ చేస్తాను. సో ఇక్కడ కోఎగ్జిస్టెంట్ అనేది నేచర్లో ఉండాలి. నెక్స్ట్ సొసైటీలో ఏముండాలండి? సొసైటీలో ఫియర్ ఉండాలా, ఫియర్లెస్ ఉండాలా? ఫియర్లెస్. ఫియర్లెస్నెస్ ఉండాలి. అంటే ట్రస్ట్ అనే ఫీలింగ్ సొసైటీలో ఉండాలి. ఇది అందరికి న్యాచురల్ యాసెట్. అదే మీరు ఫ్యామిలీలో తీసుకున్నారంటే ఫ్యామిలీలో సమృద్ధిగా ఉండాలా, దరిద్రంలో ఉండాలా? సమృద్ధిగా ప్రాస్పరిటీ ఉండాలి. అంటే ప్రాస్పరిటీ అంటే సమృద్ధి అండి. ఇప్పుడు ఇండివిజువల్ తీసుకుంటే రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకేనా? ఈ 4 మనకు అవసరమా? ఇందులో ఏదైనా తీసేద్దామండి? ఏది తీయటం లేదండి. ఎస్. సొసైటీలో నేచర్లో కోఎగ్జిస్టెన్స్ ఉండాలి, సొసైటీలో ఫియర్లెస్నెస్ ఉండాలి, ఫ్యామిలీస్లో ప్రాస్పరిటీ ఉండాలి, ఇండివిజువల్ రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఓకేనా? సో ఇది కావాల్సింది. ఇప్పుడు మనం చూస్తే 1 నుంచి 2 ఇందులో ఏదైనా తీసేయచ్చండి మనం? ఏమీ లేదని మీరు చెప్పారు. ఓకేనా? అంటే ఫ్యామిలీలో ప్రాస్పరిటీ ఉండాలంటే ఇండివిజువల్లో రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. అంటే ఎవ్రీ ఇండివిజువల్ అంటే ఇంట్లో 5 ఉంటే 5 రైట్ అండర్స్టాండింగ్ ఎన్షూర్ చేస్తే అక్కడ ఫ్యామిలీలో సమృద్ధి అనే ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇండివిజువల్ రైట్ అండర్స్టాండింగ్ ఉంటే ఫ్యామిలీలో సమృద్ధి ఏర్పడుతుంది. ఏవైతే ఫ్యామిలీస్ సమృద్ధి అనే భావంలో ఉంటారో సొసైటీలో ఫియర్లెస్నెస్ ఉంటుంది. ఎప్పుడైతే సొసైటీ ఆ భావంతో ఉందో సొసైటీ నేచర్ కోఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది. ఇది సీక్వెన్స్ అండి. ఓకేనా? స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్. ఇందులో ఏది తీసేయడానికి లేదు. ఇప్పుడు ప్రజెంట్ గా చూసుకుంటే ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ గా ఎలా ఉంది చూడండి. ఏ ఇండివిజువల్ అయితే ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంటుందో ఆ ఇండివిజువల్ అన్హ్యాపీగా ఉంటారండి. ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇండివిజువల్ గా ఉంటే ఆ ఇండివిజువల్ అన్హ్యాపీగా ఉంటాడు. ఓకేనా? చూడండి, అన్హ్యాపీనెస్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటి? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే నేను శరీరం ఒకటే అనుకోవడం. అది ప్రధానమైన కారణం అండి. నేను శరీరం ఒకటే అనుకోవడం అనేది ప్రధానమైన కారణం. ఓకేనా? దాని కొరకు ఆ ఇండివిజువల్ ఏం చేస్తారంటే సో ఏదైనా డబ్బు కానీ వస్తువులు కానీ తన సుఖాలకు లాభం కొరకు ఆ సెన్సువల్ ప్రెజర్ తీసుకోవడానికి ఆ వస్తువుని పొందడానికి ప్రయత్నిస్తాడు. తనకేంటి హ్యాపీనెస్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అసలు వాస్తవం చెప్పాలంటే హ్యాపీనెస్ ఇస్ ఫ్రీ. దానికి ఏ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు వాస్తవానికి. ఓకేనా? బట్ నేను శరీరం ఒకటే అనుకునే కారణం వల్ల ఆ హ్యాపీనెస్ ని వస్తువు ద్వారా పూర్తి చేయడానికి ఆ ఇండివిజువల్ ప్రయత్నిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి. దాని ద్వారానే ఇవన్నీ వచ్చాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాక్ దాంట్లో మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అనుకున్నాడు ఆ ఇండివిజువల్. అనుకొని మనీ ఇది లాభం కొరకు కానీ భోగం కొరకు కానీ అంటే సెన్సువల్ ప్రెజర్స్ ఫిల్ఫిల్ చేసుకోవడానికి కానీ ఆ వస్తువులన్నీ సమకూర్చుకుంటున్నాడు. ఎందుకు? వస్తువు ద్వారా సుఖం వస్తుందని. అప్పుడు తను ఏం చేస్తాడంటే ఆ ఇండివిజువల్ ఫ్యామిలీలో ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తాడు. ఫ్యామిలీలో అలా జరుగుతూ ఉంటుంటది కదా. మీరు చెక్ చేసి చూడండి. ఇండివిజువల్స్ ఫ్యామిలీలో డామినేట్‌గా ఉంటుంటది. మీరు ఆ డామినేట్ అయిన వ్యక్తి సొసైటీలోకి వస్తారండి. ఎవరైతే డామినేట్ చేయబడతారో ఫ్యామిలీలో వాళ్ళు సొసైటీలోకి వస్తారు. మీరు ఎగ్జాంపుల్ చూడండి. సాలరీ ఉంది కదండి. సాలరీ అనేది ఫ్యామిలీకా వ్యక్తికా? ఇంట్లో వస్తువులు అనేవి ఒక వ్యక్తికా ఫ్యామిలీకా? వ్యక్తికి. ఎప్పుడైతే ఇది వ్యక్తికనే ఫీలింగ్ కలుగుతుందో ఓకేనా, ఇది ఫ్యామిలీ కాదు ఇండివిజువల్ ఫీలింగ్ కలుగుతుందో అక్కడనే అపోజిషన్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు శాలరీ అని చెప్పారు కదా. శాలరీ అనేది బయట నుంచి వ్యక్తులకు తెచ్చుకుంటున్నాము. ఆ శాలరీ అనేది అందరికా ఒక్కరికేనా? అది వర్క్ మనం బయట అందరి కోసం, ఫ్యామిలీలో అందరి కోసం. అది నా మీనింగ్ అదండి. ఒక్కలే వర్క్ చేస్తున్నారు కానీ శాలరీ తీసుకొని వచ్చింది అది ఫ్యామిలీ అందరిది. ఓకేనా? ఆ భావము ఫ్యామిలీ మెంబర్స్ కి కలగాలి. అందరు పోయి బయట వర్క్ చేయని అవసరం లేదు. ఇప్పుడు మనం బయటకు వెళ్ళడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి లంచ్ పెట్టి బాక్స్ పెట్టి వైఫ్ హస్బెండ్ పంపిస్తున్నారు కదా. మనం బయట వర్క్ చేసి వస్తున్నాము.
మనం చేయడానికి వీళ్ళంతా కారణం కదా, మనం వెళ్ళి తీసుకొని వస్తున్నాం, మన అకౌంట్ లో పడుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి, ఇది ఒక ఎగ్జాంపుల్ టు మేక్ ద కాన్సెప్ట్ క్లియర్. ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్, ఓకేనా. సో తీసుకొని వస్తున్నాం, అది అందరిది అన్న ఫీలింగ్ కలగాలి. ఏ ఇంట్లో అయితే, ఏ ఫ్యామిలీలో అయితే అందరి అన్న ఫీలింగ్ కలగలేదో ఆ ఫ్యామిలీ మెంబరు అక్కడి నుంచి సొసైటీలోకి వచ్చేస్తాడు. ఎందుకు? ఇక్కడ వివక్షకు గురైంది కాబట్టి. వాళ్ళే సొసైటీలో డిస్టర్బెన్స్ ఎక్కువగా చేస్తారండి. ఏ ఇంట్లో ఇండివిజువల్స్ కి అయితే ఆ సమృద్ధి అనే భావన లేదో వాళ్ళు సొసైటీలోకి వచ్చేసి ఎక్స్‌ప్లాయిటేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు సొసైటీలో ఫియర్ అనేది క్రియేట్ చేస్తారు. ఎందుకు? వాళ్ళకు కూడా ల్యాక్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఉంది. ఏంటి? ఈ వస్తువు ద్వారా నా సుఖం వస్తుంది, వీటి ద్వారా నేను హ్యాపీగా ఉంటాను అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండి సొసైటీ నుంచి ఈ ఎక్స్‌ప్లాయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఎక్కడైతే ఏ ఫ్యామిలీలో అయితే పర్సన్ ఆ ప్రాస్పరిటీ అన్న ఫీల్ కావట్లేడో, ప్రాస్పరిటీ అనే ఫీలింగ్ ఆ ఫ్యామిలీ మెంబర్‌లో లేదో, అతను స్లోగా డిప్రైవేషన్ వెళ్ళిపోతాడండి. అంటే దరిద్రం అనే ఫీలింగ్‌కి వెళ్ళిపోతాడు. దాని తర్వాత చిన్న ఏమవుతుందంటే ఎక్స్‌ప్లాయిటేషన్ స్టార్ట్ చేస్తాడు. ఓకేనా. ఎక్స్‌ప్లాయిటేషన్ ఎప్పుడైతే అవుతుందో దాని నుంచి అపోజిషన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే అపోజిషన్ స్టార్ట్ అవుతుందో చిన్నగా అది వార్ లాగా మారిపోతుందండి. ఇప్పుడు యుద్ధాలు ఇవన్నీ మీరు చూస్తే, చెక్ చేస్తే వీటన్నిటికీ ప్రధానమైన కారణం ఇక్కడే స్టార్ట్ అవుతుందండి. ఏది? వస్తువు నుంచి సుఖం వస్తుంది, ఒక దానివల్ల సుఖం వస్తుంది అని చెప్పేసి ఎక్స్‌ప్లాయిటేషన్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఎక్స్‌ప్లాయిటేషన్ సొసైటీలో ఉంది? బికాజ్ ఆఫ్ సమ్ ఇండివిజువల్స్ ఆర్ నాట్ ఫీలింగ్ ప్రాస్పర్. వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, అందుకే సొసైటీలో ఈ ప్రాబ్లం ఉంది. అలానే సొసైటీ నుంచి నేచర్‌కి ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం కదా సొసైటీలో ఆ వస్తువులు కావాలి, ఇది కావాలి, యుద్ధాలన్నీ జరుగుతున్నాయి కదా. దాని ద్వారా చిన్నగా ఏమవుతుందంటే నేచర్‌లో ఈ పొల్యూషన్ కానీ, గ్లోబల్ హార్మ్ కానీ జరగడానికి కారణమైంది. చూడండి, ఈ నేచర్‌లో ఇలా జరగడానికి కారణం ఏంటి? సొసైటీలో ఈ ఫియర్ ఉంది, ఈ సొసైటీలో ఈ వార్ నడుస్తుంది, అంతా ఉంది కదా. సొసైటీలో ఇలా ఉండడానికి కారణము సమ్ ఫ్యామిలీస్ ఆర్ గెటింగ్ డిస్టర్బ్. ఎందుకు డిస్టర్బ్ అవుతుంది? ఫ్యామిలీస్‌లో కొంతమంది ఇండివిజువల్స్ కు రైట్ అండర్‌స్టాండింగ్ లేదు. దానివల్ల ఈ సొసైటీలో డిస్టర్బెన్స్ ఉంది. దాని ద్వారా ఇండివిజువల్ వల్ల ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఉంది. ఫ్యామిలీ ద్వారా సొసైటీలో డిస్టర్బెన్స్ అయిపోయింది. సొసైటీ ద్వారా నేచర్‌కి వచ్చేసింది. అంటే నేచర్‌లో హార్మోని ఎన్‌ష్యూర్ చేయాలంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలండి? ఫ్యామిలీ నుంచి. ఇండివిజువల్ అండి. ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు వర్క్. ప్రతి ఒక్కరు వర్క్ చేయాలండి. ప్రతి ఒక్కరు దాంట్లో ప్రధానంగా ఫస్ట్ వచ్చేటోళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరు వర్క్ చేయాలంటున్నాం కదా. అందులో ఫస్ట్ వచ్చే వాళ్ళు ఎవరండి? ఫస్ట్ మెంబర్ ఎవరు? నేను. అక్కడ స్టార్ట్ అవుదామండి. అక్కడ స్టార్ట్ అవుతే మన వల్ల ఏమవుద్దంటే ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. అది మన వల్ల ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ ఎన్వైరన్మెంట్ లో మా చుట్టూ ఉన్న వాళ్ళు నర్చర్ కావడానికి ప్రయత్నిస్తారు. మన ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయకుండా వాళ్ళు నర్చర్ కారండి. అంటే వాళ్ళకి అది తెలియదండి. మనం చెప్పడం అనేది ఒక సీడ్ లాంటిదండి. మనం అలా చెయ్యి, ఇలా చెయ్యి, నువ్వు ఇలా ఉండు అని చెప్పడం అనేది ఒక సీడ్ లాంటిది. మనం చేసి చూపించడం అనేది వాతావరణం లాంటిదండి. సపోజ్ ఎగ్జాంపుల్, కోప్పడకుండా చెప్పాలి, కోప్పడకుండా మాట్లాడండి, పెద్దవాళ్ళు రెస్పెక్ట్ చేయండి. ఇది చెప్పడం అంటే సీడ్ లాంటిది. ఓకేనా. ఇది స్మాల్ పోర్షన్ అండి. చెయ్యడము, మనం వర్క్ చేయడము, మనం ఆ ఎన్వైరన్మెంట్ లో మనం చూపించడము, దట్ ఈస్ కాల్ వాతావరణం అంటారు. ఆ వాతావరణంలో నర్చర్ అవ్వడం అనేది చాలా ఈజీ జరుగుతుందండి. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, నేను నార్మల్ సీడ్ తీసుకుంటాను. నా వాయిస్ వినపడుతుంది కదండి? వినపడుతుంది సార్. ఒక సీడ్ తీసుకొని మామూలుగా ఒక డబ్బాలో వేసి పెట్టండి. మీరు ఒక డబ్బాలో పెట్టండి, మూత పెట్టండి. అంటే జన డబ్బాలో కానీ ఒక రాయి మీద మీ ఇంట్లో బండ మీద పెట్టండి. పెట్టేసి నువ్వు పెరుగు చెట్టు, నీలో చెట్టు ఉంది, నీలో చెట్టు పెరిగిన తర్వాత కాయలు వస్తాయి అని చెప్తా ఉన్నారండి. ఆ చెట్టు పెరుగుతుందా? చెప్పడం కూడా అలాంటిది. మన ఇంట్లో కూడా నేను చెప్పదనట్లేను, చెప్పడం కూడా అలాంటిది. అంటే చెప్పడం ఒక సీడ్ లాంటిది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ సీడ్ ని తీసుకొని మంచి ఫెర్టైల్ గ్రౌండ్ లో వేసామనుకోండి, చెట్టు వస్తుంది కదా. మంచి వాతావరణం ఇచ్చి నిజంగా సీడ్ మంచిగా అయితే చెట్టు వస్తుంది కదండి. ఆ ఫెర్టైల్ గ్రౌండ్ ఇవ్వడం అనేది వాతావరణం లాంటిది.
అది వాతావరణం అంటే మనం ఉండే బిహేవియర్ లాంటి, మనం ఎలా అయితే ఉంటున్నాము యాజ్ అ ఇండివిజువల్, మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు రెస్పెక్ట్ ఫ్యామిలీ, సొసైటీలో మీరు ఎలా ఇంటరాక్ట్, మీరంటే మనందరం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము, నేచర్ తోటి మనం ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం, అది ఒక వాతావరణం క్రియేట్ చేస్తుందండి. ఇంతకుముందు చెప్పా కదండి, సో మనం తక్కువ ఇస్తున్నట్టు అనిపించింది సొసైటీకి అన్నారు కదండి. నిజంగా తక్కువనే ఇస్తున్నాం, కానీ మనం ఎక్కడుంటే అక్కడ, మీరు ఏ రోల్ అయినా చేయండి, మనం ఎక్కడ ఉంటే అక్కడ మన పాత్ర ప్రధానంగా పోషిస్తే దానివల్ల చాలా ఎట్లా అంటే చాలా మల్టిపుల్ అయిపోద్దండి. సపోజ్ ఎగ్జాంపుల్, ఎక్కడో వార్ జరుగుతుంది, ఓకేనా, ఎక్కడో వార్ జరుగుతుంది, మీకు దాని పట్ల కన్సర్న్ ఉంటుందా ఉండదండి? చాలా మంది చనిపోతున్నారు, ఏదైనా జరుగుతున్నారు, కన్సర్న్ ఉంటుంది కదా, ఉంటుంది కదండి. అది నా కన్సర్న్ ఉంది. కానీ ఇప్పుడు మీరు ఒక టీచర్, ఒక స్కూల్లో టీచర్ అనుకోండి, ఇప్పుడు పోయి మీరు అక్కడ బార్డర్లో పోయి యుద్ధం చేయగలరా? లేదు కదా, లేదు. కానీ దాని పట్ల నాకు కన్సర్న్ ఉంది. ఇప్పుడు టీచర్ ఉన్నాడు, ఇప్పుడు టీచరు స్కూల్లో ఏం చేయగలడు? ఈ ఇండివిజువల్స్ రేపు అలా జరగకుండా, రేపు అలా కాకుండా నేనేమైనా చేయగలను ఇక్కడ. దిస్ ఈజ్ మై ఇన్ఫ్లుయెన్స్, ఇది నా ఇన్ఫ్లుయెన్స్ జోన్. నేను ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఆ పిల్లలతోటి, ఓకేనా, అది నా కన్సర్న్. ఏది అలా యుద్ధం, దాని పట్ల మనం బాధపడతాం, అలా యుద్ధం జరగకూడదు, కానీ అక్కడ ఇప్పుడు పోయి చేసేది ఏం లేదు. కానీ ఇక్కడ యాజ్ అ టీచర్ ఐ కెన్ మేక్ ద ఇన్ఫ్లుయెన్స్. ఒక 20 years తర్వాత ఆ చైల్డ్ అలా కాకుండా ఉంటాడు, అదే 20 years తర్వాత ఆ చైల్డ్ దానికి సంబంధించిన మినిస్టర్ అవుతుండొచ్చు, తను ఒక కలెక్టర్ అవుతుండొచ్చు, సంథింగ్ అలా చెప్తాను. అలా మీరు చూడండి, మల్టిపుల్ అయిపోయింది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం. అలానే ఒక ఫాదర్ కానీ, ఒక టీచర్ కానీ, ఏ రోల్ తీసుకున్నా ఆ రోల్లో మన 100% మన పాత్ర మనం చేస్తే అదే వాతావరణం అండి. అది స్లోగా హీల్డ్ అవుతుంది, చిన్న స్ప్రెడ్ అయిపోయి మన కన్సర్న్, ఏదైతే మన కన్సర్న్ అని చూసామని చూడండి, ఆ కన్సర్న్ జోన్ కూడా మన ఇన్ఫ్లుయెన్స్ లోకి వచ్చేస్తుంది. అదేనండి, అది నేను చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. సపోజ్ అండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి, ఒక పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, పొలిటీషియన్ ఒక ఎమ్మెల్యే అయ్యాడండి. ఎమ్మెల్యే అయితే అతని ఇన్ఫ్లుయెన్స్ ఆ కాన్స్టిట్యూషన్ మందమే ఉంటుంది కదండి. ఎస్ సార్, ఎస్. కానీ హీ హ్యాస్ ద కన్సర్న్ అబౌట్ ది స్టేట్. కానీ స్టేట్ లో ఎవరు చేస్తారు? ఒక హైయర్ 30% ఉంది కాబట్టి తను చేసుకుంటాడు, ఓకే. కానీ తనకు ఒక కన్సర్న్ ఉంది, ఒక స్టేట్ లో జరిగితే ఈ కన్సర్న్ తనకు ఉంది. కానీ అదే పర్సన్ చూడండి, ఇప్పుడు తనకేముంది, అరే ఇది ప్రాబ్లం అవుతుంది కదా, నా చేతిలో ఏం లేదు, చేయలేకపోతున్నా అని అనుకుంటున్నాడు కదా. సో అదే పర్సన్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయిపోతే అతని యొక్క ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఏమైపోతుంది? స్టేట్ అని చూస్తారా? ఇది అండి మన కన్సర్న్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ జోన్కి వెళ్ళడం. అది చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పాను. ఇప్పుడు మనం టీచర్ ఉన్నాం అనుకోండి, మీరు స్కూల్కి వెళ్తున్నారు కదా, మీ క్లాస్ లో విద్యార్థి తప్పు చేశాడు అనుకోండి, ఫెయిల్ అయ్యాడు, ఎవరు రెస్పాన్సిబిలిటీ అండి? ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్ చేయడం? టీచర్స్. అంటే ఆ క్లాస్కి వెళ్ళే టీచర్ కదా. అదే ఎంటైర్ కాలేజ్ లో, సపోజ్ మా ఇంజనీరింగ్ ఉంది, ఇంజనీరింగ్ లో చాలా బ్రాంచెస్ ఉంటాయి కదా. నేను ట్రిపుల్ డిపార్ట్మెంట్, నేను సెకండ్ ఇయర్కి వెళ్తాను, సెకండ్ ఇయర్లో ఒక క్లాస్ టీచ్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు ఆ సెకండ్ ఇయర్లో ఒక క్లాస్లో ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యిందంటే నాది ఒక డ్యూటీ లాగా నేను ఫీల్ అవుతాను, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే అదే కాలేజ్లో సిఎస్సి డిపార్ట్మెంట్లో ఫైనల్ ఇయర్లో ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, ఓకేనండి. సో దాని పట్ల నాకు బాధ్యత ఉందా లేదా? నేను దాని బాధ్యత కాదా? ఎస్. ఇది నా కన్సర్న్ అండి, ఇది నా కన్సర్న్. ఇమీడియట్ నా దగ్గర ఏముంది, ఈ క్లాస్ పిల్లలు ఫెయిల్ కాకుండా ఉండడం ఉంది. నెక్స్ట్ ఆ కాలేజీలో జరిగిన విషయాన్ని కూడా నేనే బాధ్యుని, దానికి నేనేం చేయగలను? అది నా కన్సర్న్, ఇది నా ఇన్ఫ్లుయెన్స్. అలా నా పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలు జరగకుండా నేను చూస్తూ ఉంటాను అనమాట. అలానే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా సరే అండి, యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ టీచర్, మీరు ఏ రోల్లో ఉండండి, మన పాత్ర మనం చేయడం వల్ల దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇక్కడ ఉండి వేరే ఆలోచించకుండా చేస్తే దానివల్ల ఏమీ జరగదండి. మనం చాలా చేస్తున్నప్పుడు మనం అందరం చాలా కంప్లైంట్ చేస్తాం కదా, ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఈ ప్రాబ్లం ఇది ఉంది కదా, దానికి ఇది సొల్యూషన్ కదా,
అని అన్ని అనాలిసిస్ చేసుకుంటాం. 1 గంట 2 గంటలు కూర్చొని అనాలిసిస్ చేస్తాము. మరి చేద్దాం పద అన్నప్పుడే నాకు పని ఉంది కదా అని వెళ్ళిపోతుంటాం. ఎంతమంది ఎన్ని ఆలోచించి ఎన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యామండి? చాలా ఉంటాయి, సొసైటీలో చాలా ఉన్నాయి. మీరు ఎనలైజ్ చేయొద్దని అనట్లేను. నేనేమంటున్నా అంటే మనం అంత పోషించినప్పుడు, ఆ పాత్ర మనం అక్కడ వెళ్ళి చేసే రోల్ తీసుకున్నప్పుడు, ఇంత ఎనాలిసిస్ చేసి ఇంత డిస్కషన్ పెట్టేసి ఉండడము టైం వేస్ట్ వ్యవహారమే కదా. సో ఒక సొసైటీలో, ఒక నేచర్లో హార్మోని ఉండాలంటే ఫ్యామిలీలో ఫియర్లెస్నెస్ ఉండాలి. ఫ్యామిలీలో ఫియర్లెస్నెస్ ఉండాలి అంటే సొసైటీలో ఫియర్లెస్నెస్ ఉండాలంటే ఫ్యామిలీలు సమృద్ధిగా ఉండాలి. ఫ్యామిలీలు సమృద్ధిగా ఉండాలంటే ఇండివిజువల్కు అండర్స్టాండింగ్ ఉండాలి. ఏ ఇండివిజువల్కి అయితే అండర్స్టాండింగ్ ఉంటుందో ఆ ఇండివిజువల్ చుట్టూ ఒక వైభవం అనే వాతావరణం క్రియేట్ అవుతుందండి. దాంట్లో నేర్చుకోవడానికి కొంతమంది ముందు కూడా వస్తారు, అది కనపడుతున్నది. సో దిస్ ఈజ్ ఎ వే వీ కెన్ ఎన్ష్యూర్ ద హార్మోనీ సొసైటీ. దానికి ఒక వ్యవస్థ కావాలండి, ఉట్టిగా ఎన్ష్యూర్ కాదండి, దానికి ఒక వ్యవస్థ ఉంది. ఓకేనా? ఈ వ్యవస్థను ఎలా చెప్పారంటే ఇక్కడ 5 డైమెన్షన్స్ అని చెప్పారు. 5 డైమెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ ఆర్డర్. ఈ వ్యవస్థను ఇప్పుడు చెప్పాను కదండి, ఇండివిజువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ఫ్యామిలీ సమృద్ధిగా ఉండాలి, సొసైటీలో ట్రస్ట్ ఉండాలి, నేచర్లో కోఎగ్జిస్ట్ ఉండాలి. ఇవన్నీ జరగడానికి 5 డైమెన్షన్స్ ఉన్నాయండి. ఓకేనా? 5 డైమెన్షన్స్ ఆఫ్ హ్యూమన్ ఆర్డర్. మనం చేసే ఒక పని, మీకు పీపీటీ కనపడుతుంది ఇక్కడ చూడండి. మనం చేసే ఒక పని ఎక్కడో ఒక్క దగ్గర ఫిక్స్ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ డైమెన్షన్ చూసుకోండి, ఎడ్యుకేషన్ అండ్ సంస్కారం. అంటే చదువు, సంస్కారము. సంస్కారం అంటే ఏంటంటే ప్రాక్టీసెస్. సంస్కారం అంటే మనం ప్రాక్టీస్ చేస్తాం కదా, చిన్న చిన్న ప్రాక్టీసెస్ చేస్తుంటారు కదా. ఓకేనా? చదువు, సంస్కారము అంటే చదువు, సంస్కారం అంటారు. అంటే ఎడ్యుకేషన్ అండ్ సంస్కారం. ఓకేనా? చదువు ఉందనుకోండి, అంటే చదువు అంటే ఇక్కడ ఏం చెప్తాను, నాలెడ్జ్ ఉంటే ప్రాక్టీసెస్ ఫిక్స్ అయిపోతాయండి. చదువు ఉంటే ఆ ప్రాక్టీస్ అనేది రైట్గా వెళ్తుంది. ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా సంస్కారాలు, ఏదైతే సంస్కారాలు ఉన్నాయో రైట్గా ఫిక్స్ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి అంటే హెల్త్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్. అంటే సెల్ఫ్ రెగ్యులేషన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అండి. అంటే సంయమనం అంటారు ఇక్కడ. దాని మీనింగ్ ఏంటంటే నా శరీరం పట్ల నేను బాధ్యత తీసుకున్నాను. అంటే నా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నేను బాధ్యత తీసుకున్నాను. ఆ ఫీలింగ్ మనకు ఉంటే హెల్త్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఓకేనా? అలానే వర్క్ ప్రొడక్షన్ చూడండి. ఒక ఉత్పాదన అంటే ఏదైనా ప్రొడ్యూస్ చేయడము పని. మీరు పని చేస్తే ఆటోమేటిక్ ప్రొడక్షన్ వచ్చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే తర్వాత చెప్తాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేది క్వశ్చన్ అనమాట. దాన్ని కొంచెం తర్వాత ఎలాబరేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో డైరెక్షన్ చూడండి, జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్. అంటే ఏంటంటే న్యాయము, సంరక్షణ. అంటే సెక్యూరిటీ లాంటిది అనమాట. ప్రిజర్వేషన్ అంటే సెక్యూరిటీ, జస్టిస్ అంటే న్యాయము. ఒకటి ఉంటే ఒకటి ఆటోమేటిక్ ఉంటుందండి. ఓకేనా? ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. అంటే స్టోర్ చేసుకోవడము, ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో ఈ 5 డైమెన్షన్స్ లో మనం ఎక్కడో ఒక కాడ మన పాత్ర ఉంటుందండి. మీరు ఏ డ్యూటీ తీసుకున్నా, మీరు ఏ రెస్పాన్సిబిలిటీ చేసినా సరే, ఎడ్యుకేషన్ సంస్కారం దగ్గర ఉంటుందా, హెల్త్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంటుందా, ప్రొడక్షన్ వర్క్, జస్టిస్, ప్రిజర్వేషన్ అండ్ ఎక్స్చేంజ్ స్టోరేజ్. ఈ 5 ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది మనం చేసే పని. ఆ పని మనం కరెక్ట్గా చేస్తే, ఓకేనా, వీటికి మనము ఈ హార్మోన్ ఎన్ష్యూర్ చేయడానికి మనం ఉపయోగపడిన వాళ్ళు అవుతామండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎడ్యుకేషన్ అండ్ సంస్కారం. ఎడ్యుకేషన్ ఒక ఇండివిజువల్ ఉందనుకోనండి, ఎడ్యుకేషన్ ఒక ఇండివిజువల్ ఉంటే ఆటోమేటిక్గా రైట్ సంస్కారాలు వస్తాయి. ఓకేనా? ఎడ్యుకేషన్ అనేది చాలా చిన్న, నేను ఎంత టైం అయిందండి, ఒక 10 minutes తీసుకుంటాను ఇక్కడ. దాని తర్వాత ఇవి చాలా ఎక్కువసేపు చెప్పొద్దని ఒక్కటే తీసుకుంటాను. ఎడ్యుకేషన్ సంస్కారం తీసుకుంటాను. హెల్త్ అని చెప్పారు, హెల్త్ రెగ్యులేషన్, దెన్ ప్రొడక్షన్ వర్క్, జస్టిస్, సురక్ష, దెన్ ఎక్స్చేంజ్ స్టోరేజ్. మీకు కనపడుతుంది కదండి, పీపీటీ కనపడుతుంది కదండి. ఎస్ సార్. చూడండి, హ్యూమన్ బీయింగ్ తీసుకున్నారు అనుకోండి మీరు. ఓకే, హ్యూమన్ బీయింగ్ దానికంటే ముందు తీసుకుంటే ఒక మెటీరియల్ తీసుకోండి. మీరు ఇవన్నీ నేచర్లో ఉన్నాయన్నీ 4 కేటగిరీలా చేస్తే
ఫస్ట్ ఒక మెటీరియల్ కేటగిరీ అనుకుందామండి. వాటర్ కానీ, సాయిల్ కానీ ఏదైనా మెటీరియల్ తీసుకుంటే దాని యొక్క బిహేవియర్ చూస్తే, మీకు మెటీరియల్ యొక్క బిహేవియర్ చూస్తే ఎక్కడ ఉన్నా సేమ్ ఉంటుందండి అది. సపోజ్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే ఒక ఐరన్, వాటర్ ఈ రెండు మిక్స్ చేసాం అనుకోండి, ఏమవుతుంది కొద్ది రోజుల తర్వాత? తుప్పు పట్టుకుంటుంది. తుప్పు పడుతుంది కదా. అది మీరు చేసిన తుప్పు పడుతుంది, నేను చేసిన తుప్పు పడుతుంది. ఇట్ ఓన్లీ మ్యాటర్స్ ద టైం, ఎంతసేపు అనేది, అంతే కదండి. అది మెటీరియల్ యొక్క కండక్ట్, అంటే ఎక్కడ ఉన్నా సేమ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి ప్లాంట్స్. చూడండి మీరు ప్లాంట్ చూస్తే ఒక లెమన్ సీడ్ నుంచి లెమన్ ట్రీ వస్తుందా, మ్యాంగో ట్రీ వస్తుందా? లెమన్ సైడ్ ఎవరు చేసినా అదే వస్తుంది. అంటే దాని యొక్క కండక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. అది దేని ఫాలో? సీడ్ ని ఫాలో అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ ఏం చేస్తుంది, దాని యొక్క కాన్స్టిట్యూషన్ అంటే దాని యొక్క ఫార్మేషన్ ఎలా ఉంది దాన్ని ఫాలో అవుతుంది మెటీరియల్. ట్రీస్, ప్లాంట్స్ ఏమో సీడ్ ని ఫాలో అవుతుంది. అలానే మీకు యానిమల్ తీసుకోండి, ఒక కవ్వు కానీ, ఒక టైగర్ కానీ, లయన్ కానీ. లయన్ పిల్ల లయన్ లాగానే బిహేవ్ చేస్తుందా, లయన్ పిల్ల క్యాట్ లాగా బిహేవ్ చేస్తుందా? నార్మల్ కేసు తీసుకోండి, లయన్ లాగానే బిహేవ్ చేస్తుంది. ఓకేనా. క్యాట్ పిల్ల క్యాట్ లాగానే బిహేవ్ చేస్తుంది. అంటే వాటికి ఏం ట్రైనింగ్ అవసరం లేదు. ఓకేనా. ఒక్కసారి వచ్చేసినాయి అంటే వాటి న్యాచురల్ గా డెఫినెట్ గా ఉంటుంది ఆ కండక్ట్. అలానే హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే హ్యూమన్ బీయింగ్ కండక్ట్ వచ్చేసిన తర్వాత మనం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టకపోతే న్యాచురల్ గా అతను హ్యూమన్ బీయింగ్ కండక్ట్ అయిపోతుందండి. ఒక వైస్ మ్యాన్ అయ్యే అవకాశం ఉంటుందా? జస్ట్ అప్పుడు చైల్డ్ తీసుకొని మనం ఏం చేయట్లేము, ఇంకా అట్లా వదిలేసాము, ఒక ఫారెస్ట్ లో వదిలేసాము. కెన్ దట్ పర్సన్ బికమ్ వైజ్? నో కదండి. అలాగే మీరు యానిమల్స్, ప్లాంట్స్ ఇవన్నీ తీసుకోండి, వచ్చేసిన తర్వాత అటు కండక్ట్ డెఫినెట్ ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ కండక్ట్ డెఫినెట్ లేదు. ఓకేనా. ఆ డెఫినెట్ ఉండడానికే నాకు ఎడ్యుకేషన్ కావాలండి. ఎడ్యుకేషన్ సంస్కారం యొక్క రోలే అదనమాట, టు హ్యావ్ ద డెఫినెట్ హ్యూమన్ కండక్ట్. ఓకేనా. ఎడ్యుకేషన్ సంస్కారం ఉండాలి, అది ఎన్ష్యూర్ చేయాలి. ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ అదండి, టు ఎన్ష్యూర్ ద డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. అది ఎడ్యుకేషన్ యొక్క రోలు. ఇక్కడ ఎడ్యుకేషన్ యొక్క రోల్ ఇప్పుడు మారిపోతా ఉంది. ప్లేస్మెంట్, హై పెయిడ్ సాలరీ ప్లేస్మెంట్స్, ఓకేనా, ఎన్ని ప్లేస్మెంట్స్ వచ్చాయి ఇన్స్టిట్యూషన్స్ లో, అలా డైరెక్షన్ లో వెళ్తుంది. వాస్తవానికి ఎడ్యుకేషన్ రోల్ ఏంటిది? టు ఎన్ష్యూర్ ద డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ పుట్టిన చైల్డ్ని మీరు ఎవరైనా తీసుకుంటే, ఒక చైల్డ్ తీసుకోండి, ఒక ఏజ్ వచ్చేసరికి మీరు చూస్తే మీరు చెప్పే పని చేసే స్టేజ్కి వస్తాడండి. మీరు ఏ చైల్డ్ని తీసుకోండి, మనం చేసే పనికి వస్తాడు. మనం ఏదైనా చెప్తుంటే వాళ్ళు పని చేసి అంటే ఇది చేయనా అంటే చేస్తాడు, ఎందుకో తెలియదు, ఇది చేయంటే అది చేస్తుంటాడు కదా. ఆ స్టేజ్కి వస్తారండి పిల్లలు. ఎవరైనా, మనం కూడా ఆ స్టేజ్కి వచ్చాము. ఆ స్టేజ్ నేను ఏమంటున్నానంటే డిసిప్లిన్ అంటున్నాను. మనం చెప్పే స్టేజ్కి వస్తారు. చిన్నప్పుడు ఏం చేస్తారు, మనం చెప్తుంటే మాటలు ఇమిటేట్ చేస్తుంటారు, మనం ఏదైనా చేస్తే మనల్ని ఫాలో చేస్తుంటారు. అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక స్టేజ్కి వస్తారు. ఆ స్టేజ్ ఏంటంటే మనం చెప్తే చేసే స్టేజ్కి వస్తారు. ఇస్ ఇట్ క్లియర్ కదండి? దాన్ని నేను డిసిప్లిన్ అంటున్నాను. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ డిసిప్లిన్ రెండు విధాలుగా పెట్టవచ్చు మనం. ఎలా? అతను కొట్టి తిట్టి చేసి బ్రెస్ట్ అంటే డిసిప్లిన్ పెట్టొచ్చు, నార్మల్గా చెప్పి కూడా మనం డిసిప్లిన్లో పెట్టొచ్చు. అంటే చాక్లెట్ ఇస్తానా అని చెప్పేసి బ్రష్ చేయించవచ్చు, నేను కొడతా అని చెప్పి కూడా బ్రష్ చేయించవచ్చు. రెండు ఉన్నాయి అనమాట. రెండింటి ద్వారా దానికి బ్రష్ చేయిస్తున్నాను ఇప్పుడు, అంటే డిసిప్లిన్లో పెట్టాను. ఓకేనా. సో ఇలా మన వర్క్స్ మనం చెక్ చేసుకుంటా అండి. చాలా ఇది ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ కానీ రివార్డ్ ద్వారా కానీ ఒక డిసిప్లిన్లో పెట్టే అవకాశం ఉంటుంది చైల్డ్ని. అలా కాకుండా వేరే మెథడ్ ఉందండి చైల్డ్కి. ఆ మెథడ్ ఏంటంటే ఒక ఆజ్ఞాపాలన ఒక మెథడ్ ఉంది, అంటే ఒబీడియన్స్. ఓకేనా. ఒబీడియన్స్ ద్వారా కూడా చైల్డ్ని డిసిప్లిన్లో పెట్టొచ్చు. మీరు కొట్టి తిట్టి మనం చేసినా, కొట్టి తిట్టి వాళ్ళతో చేపించినా వాళ్ళు అలసిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి. అలా కాకుండా సొంతంగా చేసుకునే స్టేజ్కి వాళ్ళని తీసుకురావాలి. అదే రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఏ వ్యక్తి అయితే సొంతంగా చేసుకునే స్టేజ్కి రాగలుగుతారో అప్పుడు ఎడ్యుకేషన్ సక్సెస్ అయినట్టండి. లేకపోతే ఎడ్యుకేషన్ సక్సెస్ కానట్టు. ఆ స్టేజ్కి రావాలి, అంటే సొంతంగా చేసుకునే స్టేజ్కి రావాలి ఒక చైల్డ్. దానికే వీళ్ళందరి పాత్ర, టీచర్స్ పాత్ర కానీ, మదర్ పాత్ర కానీ, ఫాదర్ పాత్ర కానీ ఉందన్నమాట. ఓకేనా. సెల్ఫ్ డిసిప్లిన్కు రావాలి తను. వచ్చినప్పుడే అది సక్సెస్ అయినట్టు. అది జస్ట్ లైక్ దట్ రాదండి. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది జస్ట్ లైక్ దట్ రాదు. ఓకేనా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లోనే ప్రధానంగా ఉన్న స్టెప్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద స్టెప్. ఆ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉంటే
ఈ సెల్ఫ్ డిసిప్లిన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది చైల్డ్. లేకపోతే చైల్డ్ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతారండి. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ రావడానికి టీచర్ యొక్క పాత్ర కానీ, ఎడ్యుకేషన్ యొక్క పాత్ర కానీ చాలా ఉందండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇంకా చాలా చెప్పొచ్చు ఇక్కడ. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ చైల్డ్కు ఎందుకు చెయ్యాలో చెప్పవలసిన బాధ్యత, అర్థం చేయవలసిన బాధ్యత ఒక టీచర్కు, ఒక ఫాదర్కు, ఒక మదర్కు ఉందండి. అది ఎందుకు చెయ్యాలి, రీజన్ ఏంటి, పిల్లలు చాలా క్వశ్చన్స్ తోటి వస్తారు. దానికి ఎందుకు ఏంటని చెప్పవలసిన బాధ్యత ఒక టీచర్కి ఉంది, ఒక ఫాదర్కి ఉంది, ఒక మదర్కి ఉంది. ఓకేనా? అదే రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆ ఎలిమెంట్ మిస్ అవుతుంది, ఎందుకో తెలియదు. ఆ ఎలిమెంట్ ఎలా మిస్ అవుతుంది, అందుకే వాళ్ళు చాలా క్వశ్చన్స్ తోటి వస్తున్నారు, ఒక లాజిక్ తోటి వస్తున్నారు, మనకేం ఆన్సర్స్ తెలియదు. ఓకేనా? ఇది మిస్ అవుతుందండి. సో అది ఎడ్యుకేషన్ లో ప్రధానంగా ఉండవలసింది. వై, వాట్, వెన్ అనేది కంపల్సరీ దాంట్లో ఉండి అది చెప్పగలగాలి మనం. దిస్ ఈస్ కాల్డ్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. లేకపోయింది అనుకోండి, పిల్లలు రాంగ్ డైరెక్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఎవరైతే చూస్తున్నారో, అంటే ఇది అందరూ ఉంటారండి. రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక టీచర్దే కాదు, ఫాదర్, మదర్ అండ్ టీచర్, వీళ్ళందరి పాత్ర అక్కడ ఉంటుందండి. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చే విధంగా మనం అందరం చేయాలి. సో ఇక్కడ చూడండి, స్టెప్స్ చాలా ఉంటాయి. ఓకేనా? లెర్నింగ్ బై డూయింగ్, ఓకేనా, అండర్స్టాండింగ్ ఆఫ్టర్ లెర్నింగ్, డూయింగ్ విత్ అండర్స్టాండింగ్. ఇఫ్ ఏ బ్లాక్ ఏముంది కదండి, అర్థమై చేసే పనులన్నీ అక్కడ ఉంటాయండి. అర్థమై చేసే పనులన్నీ అక్కడే ఉంటాయి సెల్ఫ్ డిసిప్లిన్ లో. ఓకేనా? అది రీచ్ కావడానికి 3 స్టెప్స్ ఉన్నాయి కదా. ఆ 3 స్టెప్ లో సెకండ్ స్టెప్ చూసారండి. సెకండ్ స్టెప్ అండర్స్టాండింగ్ ఆఫ్టర్ లెర్నింగ్. అక్కడ ఎడ్యుకేషన్ ఉంది. ఎందుకు ఏంటి అనేది మనం అర్థం చేయించగలగాలండి. దిస్ ఇస్ కాల్డ్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకా డీటెయిల్ గా చెప్పొచ్చు. సో ఈ పాత్ర చాలా ఉందండి రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో. సో చైల్డ్కి అర్థం చేయించడమే రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకు చేయాలా, ఏం చేయాలనేది అర్థం చేయించడమే రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండి. నేను ఇక్కడ స్టాప్ చేస్తున్నానండి. మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే తీసుకుంటాను నేను. సెల్ఫ్ డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్ తీసుకురావడానికి మన పాత్ర చాలా ఉంది. దాన్ని రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాను. 5 డైమెన్షన్స్ లో వన్ ఆఫ్ ది డైమెన్షన్స్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇది. ఇక్కడ చూడండి, ఈ 5 డైమెన్షన్స్ ఉన్నాయి కదండి. ఈ 5 డైమెన్షన్స్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్: హెల్త్, సెల్ఫ్ రెగ్యులేషన్, ప్రొడక్షన్, వర్క్, జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్, ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. ఎడ్యుకేషన్ ఉంటే సంస్కారం ఆటోమేటిక్గా ఉంటుంది. బాడీ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంటే హెల్త్ ఆటోమేటిక్గా ఉంటుంది. వర్క్ అండ్ ప్రొడక్షన్ చూడండి. వర్క్ అండ్ ప్రొడక్షన్ ఏది ప్రొడ్యూస్ చేయాలండి? ఎక్కువ ఏదైతే అమ్మగలమో అది ప్రొడ్యూస్ చేయాలన్నా, ఏదైతే అవసరం ఉందో అది ప్రొడ్యూస్ చేయాలన్నా? ఏదైతే అవసరం ఉందో అదే చేయాలి. ఇప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం? ఏది ఎక్కువ అమ్మగలం ప్రొడ్యూస్ చేస్తున్నామా, ఏది ఎక్కువ అవసరం ఉందో ప్రొడ్యూస్ చేస్తున్నారా? చెక్ చేయండి. ఓకేనా? దానికి ఎడ్యుకేషన్ కావాలి. ఏది నాకు అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూడండి, చాలా సీసీ కెమెరాలన్నీ, ఓకేనా, చాలా వచ్చాయి కదా, చాలా సెక్యూరిటీ. ఓకేనా? ఆ సెక్యూరిటీ అది సింబల్ ఆఫ్ ది సెక్యూరిటీ అంటున్నారు కదా. ఇప్పుడు నా చుట్టూ చాలా సెక్యూరిటీ ఉంటే నేను ఇన్సెక్యూరిటీగా ఉన్నట్ట, సెక్యూరిటీగా ఉన్నట్ట? ఇన్సెక్యూరిటీ. దాన్ని మనం డెవలప్మెంట్ చేసేసాము. ఎప్పుడైతే జస్టిస్, ఇప్పుడు మీరు చూడండి, పదవి ఉన్నంతసేపు ఒక రకంగా ఉంటున్నారు, పదవి పోతే భయం, పదవి పోతే నేను ఎలా అనే భయం ఏర్పడుతుందా, పదవి పోయిన తర్వాత కూడా నేను హార్మోనియస్గా ఉండగలను, యాజ్ యూజువల్గా లైఫ్ ఉంటుందనేది ఉందా? ఎలా ఉందండి? భయం ఎందుకు అవుతుందంటే, పదవిలో ఉన్నప్పుడు న్యాయం జరగలేదు, అందుకే నాకు భయం అవుతుంది. పదవిలో ఉన్నప్పుడు న్యాయం జరిగితే నువ్వు పదవిలో ఉన్నా పదవి లేకున్నా సేమ్ ఉంటుంది. అది జస్టిస్ ప్రిజర్వేషన్ అంటే మీరే కదండి. ఎక్స్చేంజ్ స్టోరేజ్ ఉన్నది చూస్తారండి. ఎక్స్చేంజ్ స్టోరేజ్. ఇప్పుడు నా దగ్గర కార్ లేదండి, మీ దగ్గర వేరే అవసరం ఏదో వస్తువు ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? సో నేను ఎక్స్చేంజ్ చేసుకున్నాను మన వస్తువులని, అది ఆటోమేటిక్ స్టోర్ అయినట్టేనండి. అంటే మీకు కావాల్సింది నాకు ఇస్తున్నాను, నాకు కావాల్సింది మీరు ఇస్తున్నారు. అంటే షేరింగ్ చేసుకోవడం వల్ల ఆల్రెడీ నేచర్లో, సొసైటీలో కానీ నేచర్లో కానీ స్టోర్ అయి ఉంది. మీరు మంచి స్టోర్ చేస్తే మంచిగా ఉంటుంది.
అదనమాట ఎక్స్చేంజ్ స్టోరేజ్ అంటే అదనమాట. మనం ఏమైంది ఎక్స్చేంజ్ లో ప్రయత్నం చేస్తే స్టోరేజ్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఒక జస్టిస్ మీద ఫోకస్ చేస్తే రక్షణ ఆటోమేటిక్గా ఉంటుంది. మీరు ఏది ప్రొడ్యూస్ చేయాలో ఏది వర్క్ లో మీద ఫోకస్ చేస్తే ప్రొడక్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. బాడీ పట్ల రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆటోమేటిక్ హెల్త్ హార్మోనియస్ ఉండేస్తుంది. ఎడ్యుకేషన్ మీద రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఆటోమేటిక్గా సంస్కారాలు కరెక్ట్ అయిపోతాయి. ఇవి 5 డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్డర్. మనం ఎక్కడో ఒక దగ్గర ఉంటామండి ఇక్కడ. సో మనం ఎక్కడో ఒక దగ్గర ఉంటాం కాబట్టి మన పాత్ర మనం కరెక్ట్గా చేస్తే వీ కెన్ బ్రింగ్ ద హార్మోనీ ఇన్ ద నేచర్, హార్మోనీ ఇన్ ద సొసైటీ, ఓకే, హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ, హార్మోనీ ఇన్ ద ఇండివిజువల్ లెవెల్. ఇవన్నీ జరుగుతాయి. దీనికి అన్నిటికీ మనం ఎక్కడ స్టార్ట్ కావాలి? ఇండివిజువల్గా స్టార్ట్ కావాలి. దిస్ ఈస్ ద కంక్లూజన్ అండి. ఇక్కడ ఇంకా మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే అడగండి. మనకు 5 minutes టైం ఉందండి. ఇంకా చాలా చెప్పొచ్చు. ఇది చాలా ఎక్కువ టైం తీసుకునేదండి. నేను కొంచెం అదొకటే సంస్కారం ఎడ్యుకేషన్ చేశాను. ఒక్కొక్క డైమెన్షన్స్ గురించి చాలా క్లియర్గా చెప్పొచ్చండి. అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే రైట్ అండర్స్టాండింగ్ అండి. దానికి నాకు ఎడ్యుకేషన్ కావాలి. సార్ చెప్పండి సార్. రామకృష్ణ గారు, రాజు గారు, హలో రాజు గారు. సార్ యా చెప్పండి సార్. రాజు గారు చెప్పండి. హలో, ఎనీ క్వెరీస్ అండి? సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా, గుడ్ మార్నింగ్. సార్ ఇక్కడ ఎడ్యుకేషన్, సంస్కారి రెండిట్లో నేను ఒక పాయింట్ రైస్ చేస్తాను సార్. చెప్పండి అమ్మా. ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు, ఇప్పుడు మా కిడ్స్ చదువుకున్నప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఒక టాపిక్ చెప్పడం, అది బట్టి పట్టడం, రాయటం, మార్క్స్ రావటం. దానిలో సంస్కార్ అంటే అది టచ్ అవ్వట్లేదు సార్. ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ఆలోచించాలి అన్నది మాకు తెలీదు. ఇప్పుడు కిడ్స్ కూడా తెలియట్లేదు సార్. సో ఓన్లీ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్కారం వస్తుంది అన్నది. ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు స్కూల్ కి, కాలేజెస్ కి వెళ్ళి నేర్చుకునేదే కదా సార్. ఓకే ఓకే. దాన్ని ఎట్లా సార్ ఇప్పుడు ఎంత చదువుకున్నా నలుగురితో ఎట్లా ఉండాలి అన్న దాన్ని బట్టే కదా సార్ మన ఎవరి ఫ్యూచర్ అన్నా ఉండేది. ఇక్కడ ఒక రైట్ క్వశ్చన్ అమ్మా, మంచి క్వశ్చన్ అడిగారమ్మా. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే స్కూళ్ళకు, కాలేజీకు ఇది కాదు. అంటే అది ఉంది. ఎడ్యుకేషన్ అంటే ప్రధానం అంటే ఏంటంటే శిక్షణ అన్న చూసారండి. ఎడ్యుకేషన్ అంటే అండర్స్టాండింగ్ ద థింగ్స్, దట్ ఈస్ కాల్ ఎడ్యుకేషన్. అంటే ఏదైనా తీసుకోండి, ఏదైనా అర్థం చేసుకోవడము, ఓకేనా. అర్థం చేసుకున్న తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయకుండా నా బిహేవియర్, నా వర్క్ ఎలా ఉండాలి అని తెలుసుకోవడమే ఎడ్యుకేషన్ అండి. అంటే మీనింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి, ఓకేనా. హ్యూమన్ బీయింగ్ యాస్పిరేషన్ ఏంటి, ఓకేనా. నాకు అర్థమైపోయింది. నేను హ్యూమన్ బీయింగ్తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ హ్యూమన్ బీయింగ్ డిస్టర్బ్ కాకుండా నా బిహేవియర్ ఎలా ఉండాలి, దట్ ఈస్ కాల్ ఎడ్యుకేషన్. నేను వస్తువుతో, నాకు వస్తువు అంటే ఏదో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు అంటే ఎలా ఉంది, ఓకేనా. సో ఆ వస్తువు యొక్క ఉపయోగం ఏంటి, నేను ఆ వస్తువుతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఓకేనా. సో ఆ వస్తువు డిస్టర్బ్ కాకుండా, అంటే వస్తువు అంటే ఇక్కడ ఏదైనా తీసుకోండి, ఒక నేచర్ తీసుకోండి, మీరు ఏదైనా సొసైటీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, అది డిస్టర్బ్ కాకుండా నేను ఎలా ఉండాలి, నా పాత్ర ఏంటి, దట్ ఈస్ కాల్ ఎడ్యుకేషన్. ఇది నేను ఎలా ఉండాలి, ఎలా పని చెయ్యాలి అనేది సంస్కారం అండి. ఈ సంస్కారం అంటే ఏంటంటే ఇది, అంటే ఎడ్యుకేషన్ కరెక్ట్ గా ఉంటే ఆటోమేటిక్ గా సంస్కారం కరెక్ట్ అవుతుంది. ఓకే సార్. ఎడ్యుకేషన్ డజంట్ మీన్ దట్ క్వాలిఫికేషన్ అండి. మనం వచ్చే డిగ్రీలు వాటి గురించి చెప్పట్లేదు. ఎడ్యుకేషన్ అబౌట్ ఆల్ థింగ్స్. చదువు అనేది అన్ని చదవాలండి, అన్ని చదవాలని ఎడ్యుకేషన్ అంటారు. ఇంకా చాలా డీటెయిల్గా చెప్పొచ్చండి. ఇది చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాను మీకు. దట్ ఈస్ కాల్ ఎడ్యుకేషన్. సర్టిఫికేట్ రావడము అది ఎడ్యుకేషన్ కాదండి. ది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అదే, ప్రొవైడ్ ద రైట్ అండర్స్టాండింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్, టు డెవలప్ ద కాంపిటెన్సీ, టు హ్యావ్ ద డెఫినెట్ కండక్ట్. అది రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే డెఫినెట్ కండక్ట్ అయ్యే విధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. ఇన్స్టిట్యూషన్ అంటే మనం పెట్టుకునే ఇన్స్టిట్యూషన్ ఒకటే కాదండి. ఇన్స్టిట్యూషన్ అంటే అందరూ ఉన్నారు. చెప్పాను కదా, ఫాదరు, మదరు, టీచర్ అందరూ ఆ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నారు.
వాళ్ళ యొక్క పాత్ర ఏంటంటే ఇది ప్రొవైడ్ చేయడం, రైట్ అండర్స్టాండింగ్ ప్రొవైడ్ చేయడం నెక్స్ట్ జనరేషన్కి. వాళ్ళకి రైట్ అండర్స్టాండింగ్ చేయాలంటే మనకు రైట్ అండర్స్టాండింగ్ ఉండకుండా అవసరం లేదండి, ఉండకపోయినా పర్వాలేదా, మనకు ఉండాలనా? తప్పకుండా ఉంటుంది సార్. మనకు ఉంటే ప్రొవైడ్ చేస్తాం, మనకు లేకపోతే ప్రొవైడ్ చేయలేము. అందుకే నేను ఏం చెప్తున్నానంటే స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాము, ఈ వర్క్షాప్ అనేది మన కొరకు మనం చేస్తే ఏమవుతుందంటే ఒక వాతావరణం క్రియేట్ అవుతుందండి, ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఆ వాతావరణం ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళు నర్చర్ అవుతారు. దీనివల్ల జరిగే బెనిఫిటే అదండి. ఇంతకుముందుకు ఎలా ఉంటుందంటే ఇంతకుముందుకు మనం మిస్టేక్ చేసినా ఇగ్నోరెన్స్ బ్లిస్ లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ మిస్టేక్ చేస్తాం, మనం సేమ్ ఇంట్లో మళ్ళీ కోపడుతుంటాం. కానీ ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది నాకు బ్యాక్గ్రౌండ్, ఇట్లా కాదు కదా, ఇట్లా ఉండకుండా ఉండాల్సింది కదా అనే క్వశ్చన్ స్టార్ట్ అవుతుందండి. అది చిన్న చిన్నగా మన మీద వర్కౌట్ చేస్తూ ఉంటే అది పోతూ ఉంటుందండి. ఇది దీని యొక్క ఉపయోగం, వర్క్షాప్ యొక్క ఉపయోగం. ఐ హోప్ క్లియర్ అయింది అనుకుంటానండి సునీత గారు. సార్ యా సార్ ఇక్కడ సరే. ప్రాబ్లం ఏంటంటే రాంగ్ ఎడ్యుకేషన్ జనరేషన్స్ పాస్ అయిపోతుంది సార్. ఏది అవునండి. రైట్ రాంగ్ కూడా గ్రహించలేకపోతున్నారు, అట్లా అయిపోయింది సార్. నిజమండి, ఎట్లా ఉందంటే ఆ రాంగ్దే కరెక్ట్ అనుకుంటున్నాను సార్. యా నిజమా, జరుగుతుంది, కరెక్టే. కానీ ఇక్కడ నాది ఏం లేదు, ఇప్పుడు నేను చేయవలసిన పాత్ర నా చేతిలో ఉంది, అంతే కదా మేడం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటే చేయవలసింది, మీరు అంతకంటే నేనేం చేయలేదు కదా ఇప్పుడు మాకు ఇప్పటికైనా నేర్చుకునే ఒక ఛాన్స్ వచ్చిందని ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఇదే వాతావరణం ఇప్పుడు ఓపెన్ అవుతుంది మైండ్, నాకు Yes, ఈ ma'am. అవకాశం వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎస్ ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎక్కడో మీరు ఏం చేయను మన ఇంట్లో పిల్లలతో ఉంటే మనం స్టార్ట్ చేసేద్దాం అంతే. ఇంకా అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు అది. ఇంకా ఎందుకంటే ఆ 10 years తర్వాత ఆ చేయలే కదా బయటికి వెళ్ళేది. మనం ఎక్కడ ఉంటే అక్కడ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ఎక్కడో జరగాలని మనం కోరుకుంటే ఎప్పుడు జరగదండి, అది ఇక్కడి నుంచే స్టార్ట్ కావాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతే అవుతుందండి. నేను ఒక క్రౌడ్ లో నుంచి బయటకు వచ్చి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. థ్యాంక్ యూ అండి. షూర్ మేమందరం అదే జర్నీలో ఉన్నామండి. మేము జస్ట్ మీకంటే ముందు తెలిసింది అంతే కంటెంట్. సో ఐఎమ్ సర్చింగ్ ఫర్ లైక్ మైండెడ్ పీపుల్ సార్. ఇది మాకంటే మీకంటే కొంచెం ముందు తెలిసింది, అంతే, తేడా ఏం లేదండి. మేము ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము, నేను చూస్తున్నాను, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రయత్నిస్తూనే ఉన్నాను, ఫెయిల్ అవుతూనే ఉన్నాము, ప్రయత్నిస్తూనే ఉన్నాము, ఫెయిల్ అవుతూనే ఉన్నాము. ఇంకోటి ఏంటంటే అండి, జనరల్గా నేను మామూలుగా తీసుకుంటాను. ఇప్పుడు మామూలుగా అంతా వర్క్షాప్ అయిపోయిన తర్వాత, ఒక రకంగా ఉన్న వర్క్షాప్ అయిన తర్వాత చూడండి, ఇంతకు ముందు మనము ఇంట్లో ఒక 10 సార్లు కోపడేవాళ్ళం అనుకోండి. ఎగ్జాంపుల్ 10 సార్లు కోపము, 10 సార్లు దుఃఖం వచ్చింది అనుకోండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుందంటే మీరు 10 సార్లు కోపడట్లేదు, ఇంట్లో 9 సార్లే కోపడుతున్నారు. ఎగ్జాక్ట్ 9 సార్లు కోపడుతున్నారు. కానీ బయట వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఈయన ఎన్ని వర్క్షాప్ అటెండ్ అయితే ఏంది, కోపడుతూనే ఉండి అంటారు. కానీ వాళ్ళకి తెలియని బ్యూటీ ఏంటంటే, వాళ్ళకి తెలియదు అనమాట, ఇంతకుముందు 10 సార్లు ఉండి 9 సార్లు అయినాను అన్న సంగతి నాకు తెలుసు. అది మనం రికగ్నైజ్ చేస్తేనండి అసలు చాలా ప్రోగ్రెస్ అయినట్టు. అంటే మనం మంచి డైరెక్షన్ వెళ్తున్నాం కదా, వాళ్ళకి తెలియదు పాపం. కానీ బయట ఎప్పుడు క్లియర్గా అవుతుందంటే మనము 10కి 10 సార్లు కోపడినప్పుడు అప్పుడు అది వాతావరణంలా మారుతుందండి. నేను వాతావరణం అంటున్నా, చూసినావా, దట్ ఈస్ ద ఎన్వైరన్మెంట్. అప్పుడు ఎదుటి వ్యక్తి కూడా మనల్ని అడగడానికి ప్రయత్నిస్తాడు. మనమేమనుకుంటామంటే ఎమ్మడి వర్క్షాప్ కాగానే నా దగ్గరికి వాళ్ళు వచ్చేసేయాలి, వాళ్ళు మారిపోవాలి, అలా జరగదండి. ఇప్పుడు అయస్కాంతానికి ఐరన్ ఎప్పుడు అతుక్కుంటుందండి? అయస్కాంతం ఉన్నప్పుడు అతుక్కుంటుందా, ఉట్టిగా అయస్కాంతంతో లేకుండా అతుక్కుంటుందా? మ్యాగ్నెటిజం ఉన్నప్పుడే. ఆ మ్యాగ్నెటిజం మీద మనం ఫోకస్ చేద్దాం. మనం మ్యాగ్నెటిజం ఫోకస్ చేద్దామంటే మనము ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేద్దాము, ఆటోమేటిక్గా రావాల్సిందేనండి. అంత పవర్ ఉంటుంది, నాలెడ్జబుల్ పర్సన్కి అంత పవర్ ఉంటుంది. ఆ వాతావరణం అలా క్రియేట్ అవుతుంది, కంపల్సరీ వస్తారు. మనం ఆ డైరెక్షన్లో ఉంటే ఆ వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇదండి, ఇండివిజువల్ ఫోకస్ చేస్తే ఫ్యామిలీస్ బాగుంటాయి, అంటే ఫ్యామిలీస్ సమృద్ధిగా ఉంటాయి. ఫ్యామిలీస్ ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుందో సొసైటీ బాగుంటుందండి. ఎప్పుడైతే సొసైటీ సమృద్ధిగా ఉంటుందో, సొసైటీలో అది ట్రస్ట్ అనే ఫీలింగ్ ఉంటే నేచర్లో హార్మోనీ ఎన్సీర్ అవుతుంది. ఇది సీక్వెన్స్ అండి. ఇదన్నిటికీ ప్రధానమైన కారణము ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎట్ ద ఇండివిజువల్. ఆ అండర్స్టాండింగ్ కూడా ఏంటి, నేను వేరు నా శరీరం వేరు అన్నది
ఒక ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీని వల్లనే ఇంక మీకు జరిగే యుద్ధాలు కానీ ఏదైనా కానీ దీని వల్లనే జరుగుతుంది. మీరు కొంచెం సారి క్రాస్ చెక్ చేసి చూడండి, ఇదే ప్రధాన కారణం ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ది ఎన్సూరింగ్ ది హార్మోనియస్ సొసైటీ అండ్ నేచర్ అండి. ఇంకా రేపు వచ్చే వాళ్ళు కొంచెం అన్ప్యాక్ చేస్తారు నేచర్లో కూడా. నేను టైము తక్కువ ఇవ్వడం వల్ల నేను చేయలేకపోతున్నాను. నేచర్లో కొంచెం ఎలాబరేట్ చేస్తాను ఇంకా ఒక 5 minutes చేసిన తర్వాత వేరే కంటెంట్కి వెళ్తారండి. సో ఇంకా ఏమైనా క్వెరీస్ ఉంటే తీసుకుంటాను లాస్ట్గా. ఆల్రెడీ చిన్న డౌట్స్ యా సార్, చిన్న డౌట్ సార్. చెప్పండి సార్. సార్ ఇందాక మీరు ఒక మధ్యలో చెప్తూ మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది, అంతా చేసేవాడికి ఒక 2000 అన్నారు. 2000 ఎక్కువ అనిపించింది నాకు. అదే మా వాళ్ళు మీ ఇంటి మీరు చేస్తారా, మీకు 5000 ఇస్తానని చెప్పి అన్నారు కదా. హలో, అవును సార్, చెప్పండి సార్. అర్థమైంది సార్ చెప్పింది నేను. అర్థమైంది. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, యాక్చువల్గా మనం చేసినట్టుగా మనం కృతజ్ఞత మనకి డబ్బులు ఇస్తాం, కరెక్టే. అవును. ఇక్కడ విషయం ఏంటంటే ఆ పనికి నా ఉద్దేశం 2000 సరిపోతుంది అని అనుకుంటాం. కానీ అవును. వాడు 4000 ఇస్తే నాకు సాటిస్ఫాక్షన్ అనుకుంటాడు. ఏది ఎలా జడ్జ్ చేయాలి, ఏది కరెక్ట్? అదే సార్, అతన్ని కూడా అదే అంటావు. కరెక్ట్ క్వశ్చన్ మీరు అడిగింది. అతన్ని కూడా ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్? ఇప్పుడు నా ఉద్దేశంలో అదే 2000 కరెక్ట్ అనిపిస్తుంది. అయితే అదే అతని సార్, ఉద్దేశం మనం ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ చెప్పలేదు అంటున్నా నేను. సపోజ్ ఏంటంటే, మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు సార్. ఒక ప్రోగ్రామ్ రాస్తున్నారు, కంప్యూటర్ ల్యాబ్ లో కూర్చొని చిన్న ప్రోగ్రామ్ రాస్తున్నారు. మీకు 3 లక్షల జీతం ఉంది. ఓకే. ఒక రాళ్ళు కొట్టే అతను ఒక ఫస్ట్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ వరకు కొన్ని మూటలు ఎత్తుకపోతుండు. అతనికి 50 రూపాయలు ఉంది. ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ఎవరికి తక్కువ ఇవ్వాలి? అతని వర్క్ కి అతను ఇక్కడ చాలా క్వశ్చన్స్ వస్తాయి. అదే చెప్తా, ఎక్కువ తక్కువ మనం చెప్పలేమండి. ద వాల్యూ, అక్కడ నీ విలువ ఏంటి, దాని ప్రధానం అండి. ఎక్కువ తక్కువ అనేది మనం పెట్టుకున్నాము. విలువ అంటే వాడు అడిగింది ఇచ్చేయాలా? అట్లా అని చెప్పట్లేదండి. మీ స్తోమత చెప్పండి. మీరు స్తోమత మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, లేకపోతే వదిలేసేయండి. మనం జడ్జ్ చేసుకోవడం ఆ సమయాన్ని బట్టి మనం ఎంతవరకు నీ చేతిలో ఉంది కదండి. మనం చేయగలుగుతామేమో మనం చేసుకోవడం ప్రయత్నం చేస్తాం, లేదంటే చేయడానికి లేదు. ఇంత పనికి ఇది ఇంత అని మనం ఫిక్స్ చేయడానికి, అదే ఫిక్స్ చేస్తేనే కదా నీ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి. ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే సార్, ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేసినాక మీకు ఇస్తాను. ఇక్కడ ప్రధానంగా అదే కదా సార్, ఆ ఫిక్స్. నేను ఏమంటున్నానంటే, మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి, దాన్ని అక్కడ ఇంతని మనం ఫిక్స్ చేయలేమండి. అది నేను చెప్పాల్సిన పాయింట్. మీకు ఎబిలిటీ లేదు, వదిలేసేయండి. ఇంత అని అదే వ్యక్తికి వేరే దగ్గర పోతే చెప్పలేము. అది నేను అంటే ఏమంటున్నానంటే, అది ఒక చిన్న ఎగ్జాంపుల్ లా తీసుకున్నాను. మనం ఇంతని ఫిక్స్ చేయలేమండి. మన యోగ్యత పట్టి మనం ఇంత ఇవ్వగలము, అంత ఇస్తాము. ఒక వేరే వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు ఒకరు 100 రూపాయలు ఇస్తారు, ఒకరు 10 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు, 100 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ వాళ్ళని ఏం లేదు. వాళ్ళ అండర్స్టాండింగ్. కొంతమంది మాటలే చెప్తారు, అక్కడ ఇంత అనేది ఫిక్స్ లేదండి. కాంటెక్స్ట్ లో చెప్తాను నేను. అంటే వాళ్ళ విలువ అనేది, సపోజ్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఉందండి. వాటర్ బాటిల్ ఇక్కడ ఎంత కొంటారు? 20 రూపీస్. రామకృష్ణ గారు ఉన్నారా? ఇప్పుడు ఎడారిలో ఉన్నారు, మీకు వాటర్ లేదు, ఎంత ఇస్తారు విలువండి? అర్థమైంది కదండి. అది అంటే మనం ఫిక్స్ చేయలేమండి. ఇట్లా ఫిక్స్ చేయడం వల్లనే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయండి. వాళ్ళ విలువని మనము రికగ్నైజ్ చేయాలి. నిజంగా నేను చాలా మందిని తీసుకుంటే, అంటే మీరు ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఒక వాష్రూమ్ క్లీన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎవరైనా ఎక్కడైనా తీసుకోండి, వాళ్ళు ఎగ్జాంపుల్ తీసుకుంటే దే నెవర్ కమ్ టు బికమ్ ద CEO ఆఫ్ ది కంపెనీ. వాళ్ళు వాస్తవానికి అట్లా అనుకుని ఏం రాలేదు. వాళ్ళ వర్క్ని వాళ్ళు ప్రధానంగా చేయడానికి వచ్చారు. వాళ్ళు కోరుకునేది ఏంటంటే, వాళ్ళకి కావాల్సిన వర్క్కు మనం చేసే రెస్పెక్ట్ అండి. అంటే ఏం రెస్పెక్ట్ ఇక్కడ ఏంటంటే, మీరు చేయడం వల్లనే మీ పని మేము చేయగలుగుతున్నాం. ఇక్కడ అసలు మీరు క్లీన్ చేయడం వల్లనే మా ఆఫీస్లో మంచి హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నాం మేము అనే భావన వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలండి. దాని గురించి మాట్లాడుతున్నాను నేను. ఎంత డబ్బులు ఇస్తాము ఏంటి అనేది నా ఎబిలిటీ బట్టి, నా స్తోమత బట్టి నేను ఇస్తాను. ఇది అండి, ఈ కాంటెక్స్ట్ లో మాట్లాడాను నేను. ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. అండి. ఓకే అండి. వాసు గారు మీరు ఏమైనా యాడ్ చేయండి. అంటే ఇక్కడ సార్, యాక్చువల్ జీవన విద్యలో ప్రతిదీ కూడా ప్రపోజల్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ డిసైడింగ్ బై ద ఇండివిజువల్స్ అండి. ఇప్పుడు మీరు ఇవ్వచ్చు అనుకుంటే ఇవ్వచ్చు, ఇవ్వకూడదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. కూరగాయల దగ్గరికి వెళ్తాం మనం. కొంతమంది ఏం చేస్తారు, 40 రూపాయలు చెప్తే 30 రూపాయలు ఇస్తారా, 20 రూపాయలు ఇస్తారా అని బేరం ఆడతారు.
కొంతమంది ఏమనుకుంటారు, అరే పాప కష్టపడుతున్నాడు పొద్దు నుంచి రాత్రి దాకా బండి వేసుకుని ఎండలో నించున్నాడు, వీడి దగ్గర బేరం ఆడేది ఏంటి అని చెప్పేసి వాళ్ళు దే విల్ బి ప్రిపేర్డ్ ఫర్ పేయింగ్. ఇద్దరు రాంగ్ కాదు, ఇద్దరు రైట్ కాదు, అర్థమైంది కదా అట్లా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ పర్సెప్షన్, అంతేనండి ప్రపోజల్ అంతే. ఓకే 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 థ్యాంక్ యూ. ఓకేనండి. ఇంకా రేపు కొంచెం ఎలాబరేట్ చేస్తారండి దీని గురించి. టైం ప్రభావం వల్ల కొంచెం ఇది అయిపోయింది. నెక్స్ట్ రేపు ఇంకా క్లియర్ గా చెప్తారు. ఓకే అండి వాసు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. సో స్వామి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అందరికీ కూడా థ్యాంక్స్ అండి. సో రేపు కూడా ఇంకా అద్భుతంగా పాయింట్స్ వస్తాయి ఒకదాని తర్వాత ఒకటి. మీరు ఎంత డీప్ గా వెళ్తే అంత సబ్జెక్ట్ ఉంటుంది ఇక్కడ. సో రేపు కూడా కరెక్ట్ గా 6:30కి, దయచేసి 6:30కి వచ్చేసేయండి సార్. అందరూ కొంచెం చలిగానే ఉంది, ఇబ్బంది కాదు అనలేము, కానీ ఈ గోవిందరాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ చెప్పండి సార్. గోవిందరాజు గారు చెప్పండి సార్. సార్ ఇది నేను క్లాస్ లేదు సార్, ఇంతకు ముందు నా హైదరాబాద్కి వచ్చాను సార్. హైదరాబాద్కి వచ్చాను, హైదరాబాద్కి వచ్చాను. ఈ జీవన విద్య అనేది మన జీవితంలోకి రావడానికి ఓకే ఎంత సమయం పడుతుంది సార్? అంటే డైలీ ఆచరించడం వల్ల, చేయడం వల్ల ఎంత టైం అనేది నేను చెప్పలేనండి. ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చండి. ఇంత టైం సార్ నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఒకటి ఉంటుంది కదా సార్, ఒక పీరియడ్ ఉంటుంది కదా సార్. అది నేను చెప్పలేనండి, ఇంత టైం పడుతుంది అనేది నేను చెప్పలేను. కానీ లివింగ్ లో మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయొచ్చు మీరు. చేశాను అంటే నవంబర్ 5th కి నేను విన్నా సార్, క్లాస్ విని దాన్ని అటెన్షన్ పెడుతున్నాను సార్. పెట్టండి సార్, స్టార్ట్ చేస్తుండండి. ఆల్రెడీ స్టార్ట్ చేశాను క్లాస్, ఎందుకు విన్నాను సార్. అది యూట్యూబ్ లో వీడియోస్ చూశాను. అదే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఇది ఏంటి ఈ సముద్రంలో మనం లాస్ట్ అంటే స్టెప్ బై స్టెప్ పోతూ ఉంటాం సార్ జీవితం అనేది. అంటే ఏది కరెక్ట్ ఏది తప్పని చేయలేం కదా సార్. చేయలేమండి. అండర్స్టాండింగ్ ఉంటే చేయగలము, లేకపోతే చేయలేము. అదే సార్, అంటే దీనికి అంటే ఒక పీరియడ్ ఉంటుంది కదా సార్. నేను ఏమంటాను అంటే, ఒక పీరియడ్ కాలం ఉంటుంది కదా. అంటే ఒక వ్యక్తి బాగున్నాడు అట్లా కదా సార్. ఇప్పుడు మీరు ఉన్నారు కదా సార్, ఈరోజు మీరు మెచ్యూరిటీగా ఉన్నారు కదా సార్. అంటే ఈ విషయంలో అంటే మీకు పడిన కాలం ఒక 2 years అనుకున్నాం సార్ ఎగ్జాంపుల్. గోవిందరాజు గారు నిన్నటి కంటే ఈ రోజు బెటర్ గా ఉంటాము, ఓకేనా? రేపు బెటర్ గా ఉంటామని నమ్మకం ఉంటుంది. దీంతో హ్యాపీగా ఉంటుంది. ఈ రోజు నిన్నటి కంటే ఈ రోజు బెటర్ గా అవుతాం, అది మాత్రం షూర్ అండి. మనం వర్కౌట్ చేస్తే నిన్నటి కంటే ఈ రోజు బెటర్ అవుతాము. డెల్టా ఎక్స్ ఇంతకుముందు చెప్పాను అండి, ఇంతకుముందు 10 సార్లు కోపడే వల్ల 9 సార్లు కోపడుతున్నాం. ఎస్, చేంజ్ అయ్యాం కదా, దట్ ఇస్ ద ఫస్ట్ ఫీలింగ్. నెక్స్ట్ ఏంటంటే ఆ 9 సార్లు కూడా అచీవ్ అవుతాను నమ్మకం ఉంటుంది. అది ఎప్పుడు అనేది మన ఎఫర్ట్స్ బట్టి ఉంటుందండి. అదే సార్, ఓకే సార్. ఎఫర్ట్స్ బట్టి. స్టవ్ మీద పాలు పెట్టారండి, ఓకేనా? 1 minute 1 second పెడుతున్నారు, స్టవ్ ఆన్ చేస్తున్నారు, ఒక 15 minutes ఆఫ్ చేస్తున్నారు. 1 second ఆన్ చేస్తున్నారు, 15 minutes ఆఫ్ చేస్తున్నారు. మిల్క్ బాయిల్ అవుతుందండి. అంటే నేనేమంటున్నాను సార్, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ జీవన విద్య క్లాస్ వింటాను సార్. ఏంటంటే నేను ఎన్నో విన్నాను సార్, మెడిటేషన్ క్లాస్కి వెళ్ళాను, తర్వాత అన్ని విన్నాను సార్. విని ఏమనిపించింది అంటే, లాస్ట్ కి ఫస్ట్ మనలో మనం సార్ చెప్పారు సార్, ఒకసారి మనలో మనం జీవిస్తాం మొట్టమొదటిసారి అని చెప్పారు సార్. అంటే మన జీవన విద్యలోనే సార్. నాకు అప్పుడు అర్థమైంది, కరెక్ట్. ఫస్ట్ మనం ఎక్కడ చూస్తాం, మనలో మనం చూస్తాం, తర్వాత మనం ఫ్యామిలీ, సొసైటీ, నేచర్ అంటాం సార్. మనం ఏదో ముందు మనకు తెలుగుంటే మనం ముందు ఏదో చేస్తుంటాం, బయట చేస్తుంటాం అంతా. అట్లా కాకుండా లోపల చేసుకోవాలి, ఫస్ట్ మనలో మనం జీవించాలని అది విన్నా సార్. పాయింట్ కరెక్ట్ అయినా అప్పటి నుంచి. అంటే అది ఏం చేయాలో నాకు అర్థమైంది సార్, కానీ నా ఆచరణలో పెట్టలేకపోతున్నా. అది ఏదో ఫోర్స్ఫుల్ గా దాన్ని ఏమంటారు అంటే, నేను ఒకవైపు పోవాలనుకున్నాను సార్, జీవన విద్య పోవాలనుకున్నాను, కానీ నన్ను ఇట్లా నెడుతుంది ఏదో. అంటే అలవాట్లు కానీ అట్లా అనిపిస్తుంది సార్ నా మైండ్కి. విన్నా సార్, నాకు ఇష్టం జీవన విద్య అంటే ఇష్టం. తర్వాత అది నా జీవితంలో రావడం చాలా అది గ్రేట్ సార్, అది అనిపిస్తుంది. కానీ ఇది అర్థమైంది, కానీ చేయనికి పోతే రాదు సార్, అది విషయం. అదేనండి. మీరు అయిపోయిందండి మీకు చెప్పడము గోవిందరాజు గారు? చెప్పండి సార్. అయిపోయింది సార్. నా జీవితంలో రావాలి సార్, జీవన విద్య నా జీవితంలో రావాలి ఇప్పుడు. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే, చేయడం అనేది ఎక్స్ప్రెషన్ పార్ట్ అండి. చెయ్యడం అనేది ఎక్స్ప్రెషన్ పార్ట్, అర్థం అవ్వడం అనేది నా ఇంటర్నల్ పార్ట్, లోపల ఉండేది. మీరు అర్థమైంది అని అంటే, చేయడం రావట్లేదు అని అంటున్నారు చూసారా, అది ఎక్స్ప్రెషన్ పార్ట్. ఏం కాదు, నిమ్మలంగా వస్తుంది. కానీ అర్థమైతే ఏమవుతుందంటే, నేను హ్యాపీగా ఉంటాను, అది ప్రధానం అనమాట. ఇంతకుముందు చెప్పాను కదండి, మనం ఎక్కడో బయట సొసైటీలో పోయి ఏదో చేయవలసిన అవసరం ఏం లేదండి. నేచర్కి పోయి ఏదో చేయవలసిన అవసరం ఏమి లేదు. ఫస్ట్ థింగ్, ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయడము, వాళ్ళు చేస్తున్న వాళ్ళని రికగ్నైజ్ చేయడం ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే, మీరు ఆల్రెడీ చేస్తూ ఉంటే ఉన్న ప్లేస్లో
that itself you can call as we are contributing to the society, we are contributing to the nature. Itself మీరు ఎక్కడ ఉన్నా సరే మనం చేస్తున్న పని కరెక్ట్ గా చేస్తే మనం ఇండైరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తున్నామండి. మనం ఎక్కడ మనం డిమోటివేట్ కావాల్సిన అవసరం లేదు. దానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మనం ఏం చెప్పలేము. ఇప్పుడు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమేనండి. ఇండివిజువల్ గా ఉండాలి. అండర్స్టాండింగ్ ఇండివిజువల్ లెవెల్ స్టార్ట్ అయితే చిన్న చిన్నగా అవుతుంది. అది సెల్ఫేనండి. మనకు మనమే అర్థం చేసుకోవడము. అంటే దీనికి ఒక పారామీటర్ లేదు. రౌండ్ మన సెల్ఫ్ సార్, మన సంతృప్తిగా ఉంటే అది సార్ పారామీటర్. నీదే పారామీటర్. ఓకే ఓకే సార్. నేను సంతోషంగా ఉన్నా అంటే చాలు, ఇంకా అది అంతకంటే వేరేది ఏం లేదు. సంతోషంగా ఉన్నావంటే చాలు. ఆ పని చేయడం వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళు డిస్టర్బ్ అవుతుంది చూసినావా, అక్కడ కొంచెం కాషన్ ఉంటుంది, అక్కడ కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇది కొంచెం ఎలాబరేట్ చేస్తామంటే రేపు కూడా అడగండి క్వశ్చన్, మీకు ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇది ఇక్కడ ఆఫీస్ టైం అయిపోయింది కదా. రేపు అడగండి ఫ్యాకల్టీని, సార్ వాళ్ళని అడగండి, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి వాసు గారు. థ్యాంక్ యూ ఆల్ ద పార్టిసిపెంట్స్. రేపు కూడా 6:30కి వచ్చేసేయండి సార్. సో వన్ మోర్ ఫ్యాకల్టీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ అండి.